Hi everyone, welcome to our channel. Today's video is TS Polytechnic C18 C21 supply exam pattern for 2024 blueprint అన్నట్టు. సేమ్ సప్లై ఎగ్జామ్ ప్యాటర్న్ తెలిస్తే మీకు చాలా ఈజీ అయిపోతుంది ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అనేది. సో ఎక్కడ కూడా అంటే మీకు ఇబ్బంది రాకుండా ఉంటుంది, ప్రాపర్గా ప్రిపేర్ కావచ్చు, ఈజీగా ఉంటుంది. అయితే ఇది ఎవరికి ఫస్ట్ ఇయర్ చదివారు, ఫస్ట్ సెమిస్టర్ మ్యాథ్స్ M1 బ్లూప్రింట్. ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ మనకేంటి సప్లై ఎగ్జామ్ 40 మార్క్స్కి ఉంటుంది. అయితే సప్లై ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు మనకు టోటల్ 6 యూనిట్స్ ఉంటాయి. 6 యూనిట్ ఎనీ 3 యూనిట్స్ ప్రిపేర్ కావాలి. ఈ వీడియోలో మెయిన్గా ఏమేమి ఉన్నాయి సార్ అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి బ్లూ ప్రింట్ ఉంటుంది. నేను ఇప్పటివరకు కలెక్ట్ చేసిన మ్యాథ్స్ M1 సప్లై పేపర్స్ C18 అయినా C21 పేపర్స్ అయినా లాస్ట్ ఇయర్ ఒక వీడియో చేసి ఆ వీడియోను కూడా ఈ వీడియోకి అటాచ్ చేసి పెట్టేస్తాను. నా దగ్గర ఎన్ని మోడల్ పేపర్స్ ఉంటే అన్ని మోడల్ పేపర్స్ ఈ వీడియోలో కనిపిస్తాయి. అందులో ఉన్న క్వశ్చన్ ఒక్కటి కూడా స్కిప్ చేయకుండా ప్రిపేర్ కావడానికి ట్రై చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అండ్రెడ్డి, టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్, వాట్సాప్ ఛానల్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఓకేనా? మన యాప్ కూడా ఉంది, కానీ యాప్ నేమ్ ఏంటండి నవీన్ రెడ్డి మ్యాథ్స్. ప్లే స్టోర్కి వెళ్ళి నవీన్ రెడ్డి మ్యాథ్స్ అని టైప్ చేయండి, అందులో వస్తుంది. మీకు మ్యాథ్స్ 1 కొన్ని యూనిట్స్ ఉన్నాయి, మ్యాథ్స్ M1 ఉన్నాయి కదా. మ్యాథ్స్ M1 ఏమన్నాయంటే లాస్ట్ 2 యూనిట్స్ 3 యూనిట్స్ మీకు పీడిఎఫ్స్ ఉంటాయి, కొద్దిగా యూజ్ అవుతాయి. ఓకేనా? ఎట్ ఏ టైం ఎవరైనా ఈ సెట్ ప్రిపేర్ అవుతున్నారంటే 2025 ఈ సెట్ ప్రిపేర్ అవుతున్నారు. మన మ్యాథ్స్లో మ్యాథ్స్ ఈ సెట్ కోచింగ్ ఉంది, ఓన్లీ మ్యాథ్స్ ఉంటుంది. మ్యాథ్స్ విత్ మెటీరియల్ ఎట్ ఏ టైం టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ఓకేనా? ఈ సెట్ 1 ఇయర్ కోర్స్ తీసుకొని మీకు కన్ఫామ్ యూజ్ అయితే ఈసారి మన దాంట్లో తీసుకున్న వాళ్ళకు కొందరికి కొందరికేమో ఇంటిగ్రేటెడ్ ర్యాంక్స్ వచ్చాయి, కొందరికైతే 10th ర్యాంక్ కూడా వచ్చింది, బ్రాంచ్ ర్యాంక్. ఓకేనా? సో ఇంకా అంటే వాళ్ళ పేర్లు నాకు కొద్దిగా ఐడియాలో ఉంది, నా దగ్గర వాళ్ళ మెసేజెస్ కూడా ఉన్నాయి. సో మీకు కూడా యూజ్ అవుతుంది కన్ఫర్మ్ మన మ్యాథ్స్ కోర్స్. ఇన్ కేస్ మీ సీనియర్స్ ఎవరైనా ఉన్నా కానీ మీరు చదువుతున్నా కానీ మన మ్యాథ్స్ కోర్స్ చేసుకోండి. రైట్, ఈ వీడియోలోకి వెళ్తే మనకు సప్లై ఎగ్జామ్స్, రెగ్యులర్ ఎగ్జామ్స్ అయితే 2 యూనిట్ చదివితే బెటర్ స్కోర్ వచ్చింది. సప్లై ఎగ్జామ్స్లో కొద్దిగా ఎక్కువ చదవాల్సి ఉంటుంది కంపేరింగ్ టు రెగ్యులర్ ఎగ్జామ్స్. సప్లై ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అనేది కొద్దిగా లెంతీగా ఉంటుంది. అయితే మనకు సేమ్ ప్యాటర్న్ పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి ఉంటుంది. ఇది కూడా 40 మార్క్స్కి ఎగ్జామ్. మనకు 40 మార్క్స్కి 14 వస్తే చాలు. ఎవరికైనా మిడ్ ఎగ్జామ్స్లో తక్కువ వచ్చి ఉంటే వాళ్ళు స్కోర్ పెంచుకోవడానికి ట్రై చేయండి. అయితే ఇక్కడ పార్ట్ ఏ నుంచి 8 క్వశ్చన్స్ వచ్చి ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్, 8 మార్క్స్ వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి యూనిట్ 1 నుంచి వస్తుందండి. సెకండ్ క్వశ్చన్ యూనిట్ 2 నుంచి వస్తుంది. థర్డ్ క్వశ్చన్ యూనిట్ 3, ఫోర్త్ క్వశ్చన్ యూనిట్ 4, ఫిఫ్త్ క్వశ్చన్ యూనిట్ 5, సిక్స్త్ క్వశ్చన్ యూనిట్ 6. మరి 7th క్వశ్చన్ ఎందులో చేశారంటే యూనిట్ 1, 2, 3. అంటే ఈ 3 యూనిట్స్లో ఏ పార్ట్ నుంచి అయినా మనకు 7th క్వశ్చన్ ఇవ్వచ్చు. మరి 8th క్వశ్చన్కి వచ్చేస్తే యూనిట్ 4, 5, 6 ఈ 3 యూనిట్స్ నుంచి ఎక్కడి నుంచి అయినా ఇవ్వచ్చు మనం. యూనిట్ 7 అయితేనేమో 7th క్వశ్చన్ నుంచి ఫస్ట్ 2-3 యూనిట్స్ రైట్. అయితే నెక్స్ట్ మరి పార్ట్ బి సార్, పార్ట్ బిలో వచ్చేసి మనకు 6 క్వశ్చన్స్ వస్తాయి. అవుట్ ఆఫ్ 6 క్వశ్చన్స్ మనం 4 అటెంప్ట్ చేస్తే చాలు. బట్ పార్ట్ ఏలో ఆల్ అటెంప్ట్ చేయాలి, ఇంకో ఆప్షన్ లేదు మనకు. బట్ పార్ట్ బిలో మనకు ఆప్షన్ ఉంది. అవుట్ ఆఫ్ 6 క్వశ్చన్స్ 4 అటెంప్ట్ చేస్తే చాలు. ఈచ్ వన్ క్యారీస్ 3 మార్క్స్, 12 మార్క్స్. అయితే మరి ఇది 9th క్వశ్చన్ వచ్చేసి యూనిట్ 1, 10th క్వశ్చన్ యూనిట్ 2, 11th క్వశ్చన్ యూనిట్ 3, 12th క్వశ్చన్ యూనిట్ 4, 13th క్వశ్చన్ యూనిట్ 5, 14th క్వశ్చన్ యూనిట్ 6. ఓకే, యూనిట్ 6. పార్ట్ సికి వచ్చే వరకు ఇందులో నేను చెప్పేస్తాను మళ్ళీ ఏ యూనిట్స్ ఈజీగా ఉంటాయి, మీకు ఏవి చదువుకుంటే బెటర్ స్కోర్ చేసుకోవచ్చు అనేది నేను కొంత ఐడియా ఇస్తాను, కన్ఫామ్గా ఇస్తాను. ఎట్ టైం వీడియో వరకు ఎండ్ వరకు చూడండి. ఇందులో ఉంటాయి మోడల్ పేపర్స్ కూడా ఉంటాయి. అంటే మోడల్ పేపర్స్ కూడా కావు, ప్రీవియస్ పేపర్స్, స్ట్రిక్ట్లీ ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. నెక్స్ట్ 5th వచ్చేసి యూనిట్ 1. ఇందులో కూడా పార్ట్ సిలో వచ్చేసి 6 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్యారీస్ ద 5 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ మనం ఎన్ని అటెంప్ట్ చేయాలి, 4 అటెంప్ట్ చేస్తే చాలు. 2 క్వశ్చన్ చాయిస్. సో యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 to యూనిట్ 6 ఈ క్వశ్చన్స్ మనకు వస్తాయి. ఇది పార్ట్ ఏ ప్యాటర్న్, ఇది పార్ట్ బిలో వస్తాయి, పార్ట్ సిలో. మీరు అనుకోవచ్చు మ్యాథ్స్ M1 కాదు, మీకు ఫస్ట్ ఇయర్లో ఏ సబ్జెక్ట్ బ్యాక్లాగ్లో ఉన్నా అన్ని సబ్జెక్టులకి ఇదే బ్లూ ప్రింట్. ఓకేనా? అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ స్కోర్ చేయాలంటే ఎలా సార్ అంటే సింపుల్ థింగ్. మనకి ఇక్కడికి వచ్చే వరకు అయితే యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 ఇవి వచ్చేసాయి కదా. 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5 వచ్చేసాయి. సింప్లీ మనకి ఇక్కడ మనకు ఫస్ట్ యూనిట్ చేసి మనకు 6 యూనిట్స్ కదా. ఫస్ట్ యూనిట్ నుంచి ఎన్ని వెయిటేజ్ వస్తున్నాయి చూడండి. 1 మార్క్, 3 మార్క్స్, 5 మార్క్స్.
5 + 3 8, 8 + 1 9. అవునా? అంటే ఒక్క యూనిట్ ప్రిపేర్ అయితే మనకు 9 మార్క్స్ వస్తాయి. 2 యూనిట్స్ ప్రిపేర్ అయితే 18 మార్క్స్ వస్తాయి. 3 యూనిట్స్ ప్రిపేర్ అయితే 27 వస్తాయి. సో మనకు కావాల్సిన ఏంటండి, 2 యూనిట్స్ ప్రిపేర్ అయితే చాలు, మీరు పాస్ అయిపోతారు. 2 యూనిట్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే ఎనీ 2 యూనిట్స్ మనకు టోటల్ ఎన్ని యూనిట్స్ ఉంటాయి, 6 యూనిట్స్ ఉంటాయి. ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఏంటి, ఫస్ట్ యూనిట్ వచ్చేసి పార్షల్ ఫ్రాక్షన్స్ అండ్ లాగారిథమ్స్. ఓకేనా? సెకండ్ యూనిట్ వచ్చేసి మ్యాట్రిక్స్. ఓకే. థర్డ్ యూనిట్ వచ్చేసి ట్రిగనోమెట్రిక్ రేషియోస్. ఓకే. కాంపౌండ్ యాంగిల్స్, ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అండ్ కాంపౌండ్ యాంగిల్స్. ఓకేనా? అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అండ్ మల్టిపుల్ యాంగిల్స్. ఫోర్త్ యూనిట్ వచ్చేసి కాంప్లెక్స్ అండ్ హైపర్బోలిక్ ఫంక్షన్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. అవునా? ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ అయితే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇంకొకటి 5th యూనిట్ వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ ఇన్వర్స్ ట్రిగనోమెట్రీ. 6th యూనిట్ వచ్చేసి మనకు ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంది. సో సొల్యూషన్స్ ఆఫ్ ట్రయాంగిల్ అండ్ సైమల్టేనియస్ ఈక్వేషన్స్. సో ఇందులో నా ప్రిఫరెన్స్ వచ్చేసి అందరు ఎక్కువ ప్రిపేర్ కావాలి అంటే ఏది ప్రిపేర్ కావాలి సార్, ఇవి మొత్తం మనకు 6 యూనిట్స్ M1లో ఉన్నాయి. అయితే మనకి ఈచ్ యూనిట్ ప్రిపేర్ అయితే ఎన్ని మార్క్స్ వస్తాయి, 9 మార్క్స్ వస్తాయి. అంటే మనకు 14 వస్తే పాస్. కానీ ఇన్ కేసు మనం కొద్దిగా అటు ఇటు చేస్తాం సార్ అనుకుంటాం కాబట్టి మనం 3 యూనిట్స్ ప్రిపేర్ అవుతాం. 3 యూనిట్స్ ప్రిపేర్ అయితే అవుట్ ఆఫ్ 40 27 మార్క్స్ వస్తే కొద్దిగా సేఫ్ జోన్లో ఉంటాం. కొద్దిగా మనం ఎక్కడ ఉంటాం, సేఫ్ జోన్లో ఉంటాం, బెటర్ అన్నట్టు. అందుకే నేను చెప్తాను 3 యూనిట్స్ ట్రై చేయండి. ఫస్ట్ 2 అయితే పర్ఫెక్ట్గా ప్రిపేర్ కావాలి. ఒక యూనిట్ మనకు ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు ప్రిపేర్ కావడం చాలా బెనిఫిట్. అంటే పర్ఫెక్ట్గా వచ్చినా రాకున్నా కానీ ఒక 3 మార్క్స్ క్వశ్చన్ ఒకటే అటెంప్ట్ చేసినా మనకేమైతే 18 + 3 21 క్రాస్ అయిపోతాం. మనకు మిడ్ ఎగ్జామ్స్లో కొన్ని తక్కువ మార్క్స్ ఉన్నా కూడా మనం బయటపడే ఛాన్సెస్ వస్తుంటాయి. కాబట్టి అస్సలు నెగ్లెక్ట్ చేయకండి, అస్సలు 1% కూడా నెగ్లెక్ట్ చేయకండి ప్రిపరేషన్లో. సో నాకు తెలిసి ఈ వీడియోస్ అన్నీ ఉన్నాయి మన దాంట్లో. పార్షియల్ ఫ్రాక్షన్ ఉంది, లాగారిథమ్స్ ఉంది, మ్యాట్రిక్స్ ఉంది, మన కాంపౌండ్ మల్టిపుల్స్ యాంగిల్స్ ఉంది, ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంది, ఇన్వర్స్ ట్రిగనోమెట్రీ ఉంది, సొల్యూషన్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉంది, సైమల్టేనియస్. నాకు తెలిసి కాంప్లెక్స్ హైపర్బోలిక్ ప్రాపర్టీసే లేదు, బట్ లీవ్ చేసేయండి. అది కొద్దిగా డిఫరెంట్గానే ఉంటుందో, లీవ్ చేసినా మీకు 5 యూనిట్లు ఉన్నాయి మనకు. నా ఫస్ట్ మీరు ఏం ప్రిపేర్ కావాలంటే ప్రిపేర్ అయ్యేవాళ్ళు మ్యాట్రిక్స్. ఓకేనా? ఫస్ట్ మీరు ఏం ప్రిపేర్ కావాలి, మ్యాట్రిక్స్. అది కంప్లీట్ కావాలి. యూనిట్ 6 సొల్యూషన్ ఆఫ్ ది ట్రయాంగిల్స్ అండ్ సైమల్టేనియస్ ఈక్వేషన్. సైమల్టేనియస్ ఈక్వేషన్స్ అంటే ఏం లేదు, క్రామర్స్ రూల్, ఇన్వర్స్ రూల్, గాస్ జార్డియన్ మెథడ్. ఈ 3 అయితే గాస్ జార్డియన్ వస్తుందో లేదో కానీ ఈ 3 నుంచి కన్ఫామ్ ఒక 5 మార్క్స్ క్వశ్చన్ అయితే పక్కా ఫిక్స్. సొల్యూషన్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఏముంటాయి, 3 సైడ్స్ 3 యాంగిల్స్ ఉంటాయి. ఇస్తే 3 సైడ్స్ అన్ని ఇస్తాడు, 3 యాంగిల్స్ స్కిప్ చేస్తాడు. 2 సైడ్స్ ఇచ్చి ఒక యాంగిల్ స్కిప్ చేస్తాడు. ఇట్లాంటి రిమైనింగ్ 3ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అవి రిమైనింగ్ 3 ఫైండ్ అవుట్ చేస్తే మనకు వచ్చినట్లే ఆన్సర్. సో అందుకే ఏం చెప్తున్నా నేను, మీరు ఫస్ట్ మ్యాట్రిక్స్ ప్రిపేర్ కానీ. మ్యాట్రిక్స్ ప్రిపేర్ అయినైతే మ్యాట్రిక్స్లో ఎవ్రీ డెఫినేషన్ ప్రాబ్లమ్, డెటర్మైన్ ప్రాబ్లమ్స్ కన్ఫామ్ ఒకటి వస్తుంది, డెటర్మైన్ ప్రాబ్లమ్ కన్ఫామ్ ఒకటి వస్తుంది, అడ్జాయింట్ ప్రాబ్లం ఒకటి వస్తుంది, చూసుకోండి. సో ఇవి దీని తర్వాత ఏమంటే 6. ఎందుకు సార్ అంటే మ్యాట్రిక్స్కి రిలేటెడే ఈ సైమల్టేనియస్ ఈక్వేషన్ అనేది. అందుకే మీకు మ్యాట్రిక్స్ ప్రిపేర్ అయ్యి ఇది ప్రిపేర్ కాదు. ఇవి 2 అయిపోయాక మాకు టైం ఉంది ప్రిపేర్ కాగలుగుతాం అంటే ఈ పార్షియల్ ఫ్రాక్షన్ టాపిక్ చూస్ చేసుకోండి. ఓకేనా? ఈ 3 అయిపోయాక ట్రాన్స్ఫర్మేషన్లు ఏముంటాయంటే A + B + C = 180 degrees, sin A + sin B + sin C = 4 sin A sin B sin C. ఇలాంటి క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. ఆ క్వశ్చన్స్ ప్రిపేర్ కంటే ఒక 5 మార్క్స్ క్వశ్చన్స్ అటెండ్ చేసే ఛాన్స్ ఉంటుంది మీకు. ఓకేనా? ఇది ఫస్ట్ ప్రిపేర్ కావాల్సింది మ్యాట్రిక్స్. తర్వాత సెకండ్ యూనిట్, 6th యూనిట్, ఫస్ట్ యూనిట్ ప్రిపేర్. ఈ ప్రిపరేషన్ చేసుకుంటే మీకు కొద్దిగా ఈజీగా ఉంటుంది, స్కోర్ కూడా బెటర్గా వస్తుంది. సో ఈ వీడియోలో దీనికి అల్టర్నేటివ్గా ఏం చేస్తా, C18 2023 పేపర్ను అవి కూడా నేను యాడ్ చేస్తా. అంతగా వీలైతే ఇక్కడ C18 పేపర్ రాసేస్తా చూడండి. సో డిపెండ్ ఆన్ ది వీడియో టైమింగ్. ఓకే, C18 పేపర్ రాసేస్తా, మీకు కూడా కొంత క్లారిటీ వచ్చేస్తుంది, ఈజీగా ఉంటుంది. ఓకేనా?
ఇది కంటే నేను చెప్తున్నాను ఎనీ 3 యూనిట్స్ అయితే మీరు ప్రిపేర్ కావాలి. ఎనీ 3 యూనిట్స్ నేను చెప్పిన యూనిట్స్ అయితే కొద్దిగా ఈజీగా ఉంటాయి, మీరు పాస్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఎనీ 3 యూనిట్స్ అయినా ప్రిపేర్ కండి. 3 యూనిట్స్ ప్రిపేర్ అయితే మిగిలిన వాటిలో కొన్ని క్వశ్చన్లు ప్రిపేర్ కావండి. ఇంకొకటి నేను ఎన్ని పేపర్లు అయితే మీకు వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ థింగ్ వీడియో ఎండ్ వరకు చూడాలి. ఎండ్ వరకు చూసి ఇందులో ఎన్ని పేపర్లు ఉంటాయి, నాకు తెలిసి ఒక 5 to 6 పేపర్స్ ఉంటాయి మీకు. అందులో ఉన్న ఎవ్రీ క్వశ్చన్ ప్రిపేర్ కావాలి. ఎగ్జామ్లో ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఆ మోడల్స్ వస్తాయి, అవే క్వశ్చన్లు అవే నెంబర్తో వస్తాయని గ్యారెంటీ ఇవ్వను, కానీ ఆ మోడల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. చూడండి, లాస్ట్ ఇయర్ ఏంటి C18కు C21కు 2 జరిగినాయి జూన్లో సప్లీస్. ఆ 2 పేపర్లు ఇప్పుడు బోర్డు మీద రాసేస్తాయి. మళ్ళీ సపరేట్గా అంటే మళ్ళీ సొల్యూషన్స్ ఆల్రెడీ సొల్యూషన్ చేసిన వీడియో ఉన్న క్వశ్చన్స్ కూడా పెట్టేస్తాను నేను. లాస్ట్ ఇయర్ వీడియో చేశాను మీకు విత్ సొల్యూషన్స్తోని. అది ఉంటే అది చూస్తే చూడండి, లేదు అనుకుంటే ఈ వీడియోకి అటాచ్ చేసి పెట్టేస్తాం మళ్ళీ మీరు వెతుక్కోకుండా. ఓకేనా? సో ఇదే బ్లూ ప్రింట్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా పాసిబుల్ అవుతుంది. రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా ఏం చేయాలి, మీరు ఎనీ 3 యూనిట్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది, ఎక్స్ట్రా అవసరం లేదు. ఎనీ 3 యూనిట్స్ అనేది పాస్ కొరకు సరిపోతుంది. ఇక్కడ చూసుకుంటే మన పేపర్స్లో ఇది C18 పేపర్ అండి. లాస్ట్ ఇయర్ జరిగిన C18 జూన్లో జరిగింది కదా, జూన్ 2023లో జరిగిన C18 సప్లీ పేపర్లో పార్ట్ ఏ క్వశ్చన్స్ సొల్యూషన్స్ రాయలేకపోతున్నాను ఎందుకంటే టైం లేదు. సో ఇది కూడా కొద్దిగా ఫాస్ట్గా వీడియో చేయాల్సి వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ log 16 base 2 plus 3 log 2 base 2. Second one is, find the determinant of the matrix. Find the determinant of the matrix ABCD. Third one is, if tan A equal to 1/2, then find the value of cos 2A. Fourth one, state sine rule. Fifth one, express cos 15A plus cos 5A cos 50 as a product. Sixth one, write augmented matrix of system of equations. So x plus y plus z is equal to 6, x plus 2y plus 3z is equal to 14, x plus 4y plus 9z is equal to 36. Seventh one, define proper fraction. Eighth one, prove that sin inverse x equal to cosec inverse of 1/x. ఇక్కడ చెప్పేటప్పుడు కూడా కొద్దిగా హింట్ ఇస్తా చూడండి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయనుకోండి. ఇది పార్ట్ ఏ సంగతి. ఓకేనా? ఇదేంటిది యూనిట్ 1, ఇది యూనిట్ 2 మ్యాట్రిక్స్, ఇదేంటండి యూనిట్ 3 కాంపౌండ్ యాంగిల్స్ మల్టిపుల్ సబ్ మల్టిపుల్, ఇది యూనిట్ 4. అయితే యూనిట్ 4లో నేను ప్రిపరేషన్కి వద్దాను కాంప్లెక్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో. కానీ ఇక్కడ మీరు ప్రిపేర్ కావాల్సిందని కాంప్లెక్స్ నెంబర్ హైపర్బోలిక్ ఫంక్షన్స్లో ఒక 6 ఫార్ములాస్ ఉంటాయి. sin hx, cos hx, tan hx, cos hx, cosecant hx, secant hx వస్తాయి. ఆ 6 ప్రిపేర్ కండి. నెక్స్ట్ ఈ సైన్ రూల్ అనేది ఏంటంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ ఏంటి సార్ అంటే సైన్ రూలు, కొసైన్ రూలు, టాంజెంట్ రూలు, ప్రొజెక్షన్ రూల్. ఈ 4 రూల్స్ చదువుకోండి. ఈ 4 రూల్స్ ప్లస్ హైపర్బోలిక్ ఫంక్షన్లో ఫార్ములా sin hx, cos hx అంటే అవి ఒక 6, ఒక 4, 10 ఫార్ములా చదువుకుంటే మీకు ఒక మార్క్ వస్తుంది ఫిక్స్ అది. నెక్స్ట్ ఇది ట్రాన్స్ఫర్మేషన్స్ యూనిట్ 6, యూనిట్ 5. సో ఇది వచ్చేసి యూనిట్ 6. ఓకేనా? ఇది యూనిట్ 6 వచ్చింది. డిఫైన్ ప్రాపర్ ఫ్రాక్షన్ నేనేమన్నాను యూనిట్ 1, 2, 3 నుంచి వస్తుందన్న యూనిట్ 1 నుంచే ఇచ్చేసింది. ఇది వచ్చేసింది యూనిట్ 5. నేనేం చెప్పాను 1, 2, 3, 6 నుంచి వస్తుందని చెప్పాను. యూనిట్ 5 నుంచి ఇచ్చాను అంటే 4, 5 నుంచి 5 ఇచ్చేసాను. నెక్స్ట్ ఇక ఇవి ఇందులోంచే పార్ట్ బి క్వశ్చన్ చూడండి. ఇక్కడ పార్ట్ బి రాసుకుందాం.
పార్ట్ బి క్వశ్చన్స్లో ఫస్ట్ వన్, పార్ట్ బిలో ఫస్ట్ వన్కి వచ్చేసి రిజాల్వ్ 1/x+9 x+7 into partial fractions. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి సో determinant of AHG HBF GFC. కాకపోతే ఇక్కడ ఏమన్నాడంటే లాప్లాస్ ఎక్స్పాన్షన్ అన్నాడు. లాప్లాస్ ఎక్స్పాన్షన్ అన్నా డెటర్మెంట్ అన్నా రెండు ఒకటే. ఓకేనా, లాప్లాస్ ఎక్స్పాన్షన్ నథింగ్ బట్ డెటర్మెంట్, ఇందులో ఎలాంటి చేంజెస్ లేదు, రెండు ఒకటే. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ప్రూవ్ దట్ tan of 45 plus theta into tan of 45 minus theta equal to 1. ఇందులో వచ్చిన ఎవ్రీ క్వశ్చన్ బై హార్ట్ చేస్తారా ప్రిపేర్ అవుతారా మీ ఇష్టం, మొత్తానికి అయితే చేయాలి. నెక్స్ట్ సో 11th వన్ అయిపోయింది. 12th వన్, షో దట్ 9 10 11 12 show that cos h square x minus sin h square x equal to 1. 13th one, prove that cos 27 plus sin 27 by cos 27 minus sin 27 equal to cot 18. 14th one, using determinant method, find the value of y from the equations x plus 2y plus 3z equal to 6, 2x plus 4y plus z equal to 7, 3x plus 2y minus plus 9z equal to 14. చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ ఈజ్ యూనిట్ 1 క్వశ్చన్, ఇది యూనిట్ 2 క్వశ్చన్, ఇది యూనిట్ 3 క్వశ్చన్, యూనిట్ 4 క్వశ్చన్, ఇది హైపర్బోలిక్ క్వశ్చన్ అనేది కాంపౌండ్ యాంగిల్ మల్టిపుల్ సబ్ మల్టిపుల్, ఇది యూనిట్ 5 క్వశ్చన్ ట్రాన్స్ఫర్మేషన్స్ క్వశ్చన్, ఇది యూనిట్ 6 క్వశ్చన్ క్రామర్స్ రూల్ చేయాలి డెటర్మినెంట్ ద మెథడ్ అన్నారు. అంటే నాకు తెలిసి ఎవ్రీ క్వశ్చన్ పేపర్ కూడా ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. మీకు tan of a plus b tan of a minus b అంటే sin of a plus b sin of a minus b cot of a plus b cot of a, ఈ డెటర్మినెంట్ వస్తుందని చెప్పాను. క్వశ్చన్ పేపర్ చూడక ముందుకే మీకు బ్లూ ప్రింట్ చెప్పేటప్పుడే డెటర్మినెంట్ మ్యాట్రిక్స్లో వస్తాను. డెటర్మినెంట్ వచ్చిందా, లాస్ట్ సైమల్టేనియస్ ఈక్వేషన్లు ఏముంటాయని చెప్పాను నేను, క్రామర్స్ రూల్, గార్జియాడియన్ మెథడ్, ఇన్వర్షన్ మెథడ్. ఇక్కడ చూసాను యూజింగ్ ఆర్గ్యుమెంట్, ఇక్కడ ఒక 1 మార్క్ క్వశ్చన్ వచ్చింది, ఇక్కడ 3 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ ఇక మనం పార్ట్ సికి వెళ్తే ఇంకొద్దిగా క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఇవి రాసుకోండి అబ్బా, ఎందుకంటే ప్రింట్ కూడా క్లారిటీ లేదు, అది పెడదామన్నా కూడా మీకు అందుకే రాయడం. మళ్ళీ అవి కూడా కష్టంగా దొరుకుతున్నాయి పేపర్స్ అన్ని, ఎందుకంటే ఎవరు స్టూడెంట్స్ సేవ్ చేసుకోవట్లేరు, మీ కాలేజీ వాళ్ళు కూడా సేవ్ చేయట్లేరు వాటి న్యాచురల్గా. అదే మనకు సప్లీ పేపర్ దొరకకపోవడానికి రీజన్. రైట్, మనం పార్ట్ సికి వచ్చేస్తే పార్ట్ సి కూడా అంతే. పార్ట్ సి క్వశ్చన్స్ పార్ట్ సి ఏంటి 4 రాయాలి. ఈ 4లో కూడా ఎన్ని వస్తాయి మనకు, 5 వస్తాయి. 6 క్వశ్చన్స్కి 4 రాస్తే సరిపోద్ది కదా. అదే ఇక్కడ చూస్తే ఫస్ట్ పార్ట్ సిలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఫస్ట్ క్వశ్చన్ అంటే 13 అయిపోయినా 14 అయిపోయినాయి. 15th క్వశ్చన్, షో దట్ log of 75/16 minus 2 log of 5/9 plus log of 32/243 is equal to log 2. చూసారా, మనకు ఫస్ట్ యూనిట్లో ఏమున్నాయి, లాగార్థం ఉంది, పార్షియల్ ఫ్రాక్షన్ ఉంది. లాగార్థం 1 మార్క్ ఇచ్చిండు, పార్షియల్ ఫ్రాక్షన్ 3 మార్క్స్కి ఇచ్చిండు, మళ్ళీ లాగార్థం 5 మార్క్స్కి ఇచ్చిండు. అంటే ఎలా అయినా షిఫ్ట్ చేస్తారు. ఈసారి లాగార్థం 5 వచ్చింది కానీ లాగార్థం ప్రిపేర్ అవుతూ కూర్చోకండి, పార్షియల్ ఫ్రాక్షన్ కూడా 5కి ఇవ్వచ్చు. ఓకేనా, కానీ ఒక యూనిట్ ప్రిపేర్ అవుతున్నంటే మొత్తం ప్రిపేర్ కండి, అది బెనిఫిట్ మీకు. నెక్స్ట్ 16th క్వశ్చన్, ఫైండ్ ద అడ్జాయింట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. నేను చెప్పాను కదా వీడియో బిఫోర్, మ్యాట్రిక్స్ డెటర్మినెంట్ క్వశ్చన్ కన్ఫామ్ వస్తుంది, అడ్జాయింట్ కన్ఫామ్ వస్తుంది, ఫిక్స్ కాదు. A equal to 1 1 3 1 3 minus 3 minus 2 minus 4 minus 4. Okay, next 17th question, if A sin A equal to B cos A, then show that maximum మీ ట్రిగనామెట్రీ సైడ్ వెళ్ళకపోవడం బెటర్. ఎందుకంటే సప్లీ వరకు వస్తున్నారంటే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం కాదు, కొద్దిగా అంటే మరి ఇబ్బంది పడుతున్నారని అంతే.
A cos A, B cos alpha. Okay, right. Next 18th question. Express root 3 plus I in modulus amplitude form. Modulus amplitude form. 19th question. If cos inverse of x by a plus cos inverse of y by b equal to theta, show that x square by a square minus 2xy by ab cos theta plus y square by b square equal to sin square theta. Next question number 20. Solve the triangle ABC, b equal to root 3, c equal to 1 and angle a equal to 30. ఈ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుంటే మనం టఫ్ కాదు. ఇది యూనిట్ 1. నేను చెప్పిన యూనిట్ 1లో ఏమున్నాయి మనకు టాపిక్స్, పార్షల్ ఫ్రాక్షన్, లాగార్థం పక్కా ఫిక్స్ కానీ ఒక్క క్వశ్చన్ వదిలిపెట్టకండి. అవి ప్రిపేర్ అయితే మీకు 9 మార్క్స్ ఫిక్స్ కానీ షార్ట్గా మీరు మిస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ పార్షల్, నెక్స్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ ఏంటండి మ్యాట్రిక్స్ ప్రిపేర్ కన్నా మనం. మ్యాట్రిక్స్లో ఏమి ఇచ్చిండు, ఒక జస్ట్ సింపుల్ ప్రాబ్లం ఇచ్చింది చేయడానికి, డెటర్మినెంట్ ప్రాబ్లం, అడ్జాయింట్ ప్రాబ్లం. ఇవే మనకు మేజర్ మ్యాట్రిక్స్లో. అవే 2 వచ్చేసాయి, 2 క్వశ్చన్లు 2 ఇచ్చేసాను కదా. ఓకేనా, అంటే ఈ 2 ప్రిపేర్ అయితే ఇక్కడికి 18 మార్క్స్ పాస్ అయిపోతారు. ట్రిగనామెట్రీ ఎందుకు టచ్ చేయొద్దు అన్నానంటూ ఇలాంటి క్వశ్చన్లు. ఇక్కడ ట్రిగనామెట్రీ చేస్తే ఈజీగానే ఇచ్చింది, ఇక్కడికి వచ్చే వరకు టచ్ చేయాలి. చాలా మందికి రాని క్వశ్చన్సే ఇచ్చింది. ఇదేంటిది యూనిట్ 3 కాంపౌండ్ యాంగిల్స్ అండ్ మల్టిపుల్ సబ్ మల్టిపుల్స్. ఇది అక్కడ చూడండి, ఇంతకుముందు 1 మార్క్ ఇచ్చేసి యూనిట్ 15 మనకు హైపర్బోలిక్ ఫంక్షన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ నుంచి ఈజీ క్వశ్చన్ ఇచ్చింది. ఇక్కడికి వచ్చే వరకు చూడండి రూట్ 3 ప్లస్ ఐ మాడ్యులస్ ఆబ్జెక్ట్ ఫార్ములా. చాలా మందికి ఐడియా ఉండదు అది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది యూనిట్ 4. ఇది యూనిట్ 5th క్వశ్చన్ చూడండి, ఇన్వర్స్ ట్రిగనామెట్రీ ఇచ్చింది. ఇది టఫ్, ఈ క్వశ్చన్ కూడా చాలా మంది ప్రాక్టీస్ చేయరు. ఓకేనా, అందుకే అది వద్దాను. నెక్స్ట్ ఇది యూనిట్ 6. నేనేం చెప్పాను, ఇక్కడ డెటర్మినెంట్ ఫార్మ్ ఇచ్చిన, ఇక్కడ ప్రాపర్టీ అంటే మనకేంటి స్మాల్ ఏబీసీలు 3 ఉంటాయి, క్యాపిటల్ ఏబీసీలు 3 ఉంటాయి. ఇక్కడ 2 స్మాల్ ఇచ్చిండు, ఒక క్యాపిటల్ ఇచ్చింది. అంటే మనం ఏం కనుక్కోవాలి, ఒక స్మాల్ 2 క్యాపిటల్స్ కనుక్కుంటే సరిపోతుంది. వీటి మెటీరియల్ కూడా మన యాప్లో ఉంది, చూసుకోవచ్చు మీరు. నాకు తెలిసి ఏ మెటీరియల్ ఉందంటే మీకు యూనిట్ 5 ఉంది, 6 ఉంది. కాకపోతే ఈ 2 మన వీడియో చూస్తే సరిపోతుంది. యూనిట్ 1 యూనిట్ 2 మన వీడియో చూసి అవే ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసినా సరిపోతుంది. ఇది C18 పేపర్ లాస్ట్ ఇయర్ వచ్చింది. లాస్ట్ ఇయర్ వచ్చిన C21 కూడా రాస్తే చూడండి, అంటే 2023లో వచ్చిన పేపర్. ఓకే, సో క్లారిటీ వచ్చింది అనుకోండి. నెక్స్ట్ 2021, 23, 2022, 2021 కూడా పేపర్స్ మీకు అప్లోడ్ చేస్తాయి. ఇందులోనే ఇదే వీడియోలో వాటిని జాయిన్ చేసి పెట్టేస్తా. అందుకే వీడియో కొద్దిగా 1 hour 1.5 hour లాగా వస్తుంది. అయినా చూడండి, ప్రాబ్లం ఉండదు, మీకు క్లారిటీ అయితే వస్తుంది ఆ టైం స్పెండ్ చేస్తే. నెక్స్ట్ మనకు 2023 C21 చూద్దాం. C21 పేపర్, C21 2023, C21 2023 పేపర్ చూద్దాం. C21 2023లో పార్ట్ ఏ చేసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ log 3 base 27. లాగార్థం వచ్చేసిందా చూడండి, ఒకటే ఇయర్లో వచ్చిన క్వశ్చన్. ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 2 3 4 then find A plus A transpose. Next third one, prove that cos 7A by sec A minus sin 7A by cosec A equal to cos 8A. Fourth one, state the projection rule. అందుకే మీకు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ లో ఫార్ములా చదువుకోమన్నా. నెక్స్ట్ 5th one, write find the value of sin 75 minus sin 50. అయితే మ్యాథ్స్ M1 అనేది C18 వాళ్ళకి వేరే ఎగ్జామ్ జరుగుతుంది, C21 అనేది, కానీ ఇద్దరికి ఒకటే ప్యాటర్న్. C18 వాళ్ళకి మ్యాథ్స్ M1 ఫస్ట్ జరిగింది అనుకోండి, C21 వాళ్ళ క్వశ్చన్ పేపర్ తీసుకొని మరీ చూడండి, అవే మోడల్ ప్రిపేర్ కండి. అదే C20 వాళ్ళకి ఫస్ట్ జరిగింది అనుకోండి, C18 వాళ్ళు రాసే వాళ్ళు ఏం చేయాలి, అదే మోడల్ మళ్ళీ మీరు ప్రిపేర్ కావాలి. ఎందుకంటే ఈ 2 పేపర్లు అబ్జర్వ్ చేస్తే సేమ్ థింగ్, అంటే సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్సే ఉన్నాయి. నెక్స్ట్ రైట్
ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. బిఫోర్లో C18 వాళ్ళకు కూడా ఇది ఇచ్చాను. మ్యాట్రిక్స్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ x plus y plus z equal to 6, x plus 2y plus 3z is equal to 14, x plus 4y plus 9z is equal to 36. Seventh one, write any 4 types of matrices. Write any 4 types of matrices. Eighth one, write the ఫార్ములా ఫర్ సెకండ్ hx. నేను చెప్పాను కదా, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో ఫార్ములానే అడుగుతాడు, హైపర్బోలిక్ ఫంక్షన్స్లో ఫార్ములానే అడిగాడు. ఫార్ములాస్ ఎక్కువ చూసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ ఇది. నెక్స్ట్ పార్ట్ బి క్వశ్చన్స్. పార్ట్ బి అంటే 3 మార్క్స్ క్వశ్చన్స్. 3 మార్క్స్ క్వశ్చన్స్ కూడా టఫ్ అయితే అడగలేదు, సేమ్ మెథడ్ ఉంటాయి. చూడండి 9th క్వశ్చన్ చూడండి. మనకి ఇంతకుముందు చేసిన రిజాల్వ్ 1/x - 1 into x plus 3 into partial fractions. ఓకేనా? బిఫోర్లో కూడా అదే క్వశ్చన్ అడిగిండు, అలాంటి క్వశ్చన్లే అడిగిండు, కొత్త క్వశ్చన్ మార్చట్లేదు. 10th క్వశ్చన్ సాల్వ్. ఇంతకుముందు క్వశ్చన్ ఏం అడిగిందండి? డెటర్మెంట్ అయినా, ఇక్కడ కూడా డెటర్మెంటే అడిగిండు. చెప్పాను కదా, డెటర్మెంట్ కన్ఫర్మ్ 3 మార్క్స్ ఆర్ 5 మార్క్స్ ఫిక్స్ అది. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. ప్రూవ్ దట్ ఫైండ్ ద వాల్యూ. ఇక ట్రిగనామెట్రీతో అంటే కొద్దిగా పక్క పెట్టుకోండి. sin 15. 12th వన్ వచ్చేసి ఇన్ ట్రయాంగిల్ ABC if A equal to 3, B equal to 4 and sin A equal to 3/4, then find an angle B. బిఫోర్ దాంట్లో ఈ క్వశ్చన్ 5 మార్క్స్కి ఇచ్చిండు C18లో, C21లో 3 మార్క్స్కి ఇచ్చిండు, C18లో మనకు మ్యాట్రిక్స్ రౌండ్ ఇచ్చింది. నెక్స్ట్ 13th వన్, ప్రూవ్ దట్ sin inverse of 3/5 plus sin inverse of 5/13 is equal to sin inverse of 56/35, 65. అది కొద్ది కష్టం. నెక్స్ట్ 14th వన్, యూజింగ్ క్రామర్స్ రూల్. క్రామర్స్ రూల్ ఇచ్చిన బిఫోర్ క్వశ్చన్ పేపర్లో కూడా ఇచ్చింది. రూల్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x and y from the equations 2x plus y minus z equal to 1, x minus y plus z equal to 2, 5x plus 5y minus 4z equal to 3. సో క్రామర్స్ రూల్ అనేది మస్ట్ అండ్ షుడ్కి వస్తుంది. క్రామర్స్ అన్న, ఇన్వర్స్ అన్న, గాస్-జాడియన్ అన్న, ఓకేనా, ఫిక్స్డ్ ఇవి. సో ఇక్కడ కూడా సేమ్ మెథడ్ వచ్చేసారు, ఎలాంటి చేంజెస్ లేకుండా మన క్వశ్చన్ పేపర్ ఇచ్చింది. ఇక నెక్స్ట్ మనకి వెళ్తే ఇందులోనే పార్ట్ సికి వెళ్దాం. ఓకే, పార్ట్ సి. ఛానల్ చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేరు. మన దాంట్లో ఈ సెట్ కర్వ్స్ గురించి కూడా ఎవరికైనా నీట్ ఉంటే మస్ట్ అండ్ షుడ్ చెప్పండి, కన్ఫర్మ్ వాళ్ళకి 100% యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ పార్ట్ సి. పార్ట్ సి అంటే 5 మార్క్స్ క్వశ్చన్స్. 15th క్వశ్చన్, ఎక్స్ప్రెస్ లాగ్. సేమ్ ప్యాటర్న్ ఇచ్చేసాడు. లాగ్ ఆఫ్ under root of a power 5 b cube by c whole power 7 in terms of log a, log b and log c. 16th question, find a inverse if a equal to -124 113 323. ఇంతకుముందు అడ్జాయింట్ చేసామా? అడ్జాయింట్ను ఇంక్లూడింగ్ చేసేది ఏ ఇన్వర్స్. ఏ ఇన్వర్స్ అంటే ఇది అడ్జాయింట్ చేయ చెప్పేది. అంటే అడ్జాయింట్ చేయడం రావాలి అంటే ఏ ఇన్వర్స్ రావాలంటే అడ్జాయింట్ చేయడం రావాల్సిందే. అదే ఇక్కడ మనం డైరెక్ట్ అప్లై చేసుకుంటాం. నెక్స్ట్ 17th వన్, షో దట్ sin 5a ఈక్వల్ ట్రిగనామెట్రీ 16 sin power 5a minus 20 sin cube a plus 5 sin a. ఎలాగో ట్రిగనామెట్రీ కొద్దిగా టఫ్గానే ఇచ్చాడు లాస్ట్ ఇయర్. ఫైండ్ ద మాడ్యులస్ యాంప్లిట్యూడ్. సేమ్ క్వశ్చన్ ఇచ్చాడు. amplitude of the complex I plus j. Next 19th one, if tan inverse x plus tan inverse y plus tan inverse z is equal to pi by 2, then prove that xy plus yz plus zx equal to y. Next 20,
సాల్వ్ ద ఈక్వేషన్. ఈసారి చూడండి, 2x plus y plus z equal to 2, x plus 3y minus z is equal to 5, 3x plus 2y plus 2z is equal to 3 by using matrix inversion method. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే యూనిట్ 1లో ఎన్ని ఉన్నాయి? పార్షియల్ ఫ్రాక్షన్ ఉంది, లాగార్థం ఉంది. పార్షియల్ ఫ్రాక్షన్ 3 మార్క్స్, లాగార్థం 5 మార్క్స్, ఒకటి 1 ఇచ్చాడు, 9 మార్కులు ఎట్లా అంటే మీరు ప్రిపేర్ అయింది ఏమైనా వేస్ట్ అవుతుందా? కావట్లేదు. నెక్స్ట్ మ్యాట్రిక్స్లో బేసిక్ క్వశ్చన్ 1 మార్క్ ఇచ్చిండు, డెఫినేషన్ 1 మార్క్ ఇచ్చిండు, డెటర్మెంట్ ఇచ్చిండు 3 మార్క్స్ 2 పేపర్లలో. ఏ ఇన్వర్స్ ఇచ్చిండా? ఏ ఇన్వర్స్ నథింగ్ బట్ అడ్జాయింట్లో ఉంటుంది. అడ్జాయింట్ అనేది ఏ ఇన్వర్స్లో ఇంక్లూడింగ్ అన్నట్టు, సో ప్రాబ్లం లేదు. నెక్స్ట్ చూడండి, క్రామర్స్ కూడా ఇస్తాడని చెప్పిన ఇక్కడ క్రామర్స్ ఇచ్చింది, ఇక్కడ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఇచ్చింది. ఏది? 6th యూనిట్ నుంచి. 6th యూనిట్ నుంచి ఇంకో క్వశ్చన్ కూడా ఎక్స్ట్రా ఇచ్చింది. అయితే ఇది ఇక్కడ ఈ 6th యూనిట్ అనేది ఏంటంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ కంటిన్యూషన్ అక్కడ ఇచ్చింది అన్నట్టు, అందుకే దీన్ని ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో కలిపేసిండు. అంటే అడగొచ్చు అట్లా. అంటే మనకేంది, మనకు ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, 6th యూనిట్ ప్రిపేర్ అయితే మీకు ఈజీగా 27 మార్క్స్ అనేది మస్ట్ అని చూడు. అవి వచ్చినాయి సార్ మాకు ఇంకొంత టైం ఉంది సార్ అనుకుంటే హైపర్బోలిక్ ఫంక్షన్లో ఫార్ములాస్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఫార్ములాస్ నేర్చుకొని ఇంకొక 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఒక నియర్లీ ఒక 30 మార్క్స్ వరకు మీరు ఈజీగా స్కోర్ చేసుకుంటారు అసలు టెన్షన్ లేకుండా. కాబట్టి కొద్దిగా ఎక్కువ కష్టపడండి, హార్డ్ వర్క్ చేయండి, పాస్ కండి. ఓకేనా? దీనికి అటాచ్డ్ ఏమొస్తుంది నెక్స్ట్ మీకు 2022 2021 2022 2021 సప్లీ పేపర్స్ అటాచ్డ్గా వస్తాయి. అందులో ఉన్న క్వశ్చన్స్, ఈ 2 పేపర్స్ క్వశ్చన్స్ కూడా కొద్దిగా మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఇంకా ఈజీ అయిపోద్ది. ఇంకా మీకు లాస్ట్ ఇయర్ డిసెంబర్ జరిగిన క్వశ్చన్స్ కూడా ఉంటే చూస్తాను, అవి ఉన్నా కూడా పెట్టడానికి ట్రై చేస్తాను నేను. ఓకేనా? ఓకేనా? అవి కూడా మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను, క్వశ్చన్స్ ఉంటే దొరికితే. లేకపోతే చేసేది ఏమి ఉండదు, బట్ ట్రై అయితే చేస్తాను. మీకు ఏవైతే యూజ్ అవుతున్నాయి అనుకుంటున్నాను. ఓకే, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో లాస్ట్ ఎండ్ వరకు చూస్తూ ఉండండి, లైక్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్స్. టుడేస్ వీడియో ఈస్ టీఎస్ పాలిటెక్నిక్ ఫస్ట్ సెమిస్టర్ మ్యాథ్స్ M1 సప్లీ ప్రీవియస్ పేపర్స్ విత్ సొల్యూషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మనం ఈ వీడియోలో. మన ఛానల్ని ఇప్పటివరకు అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది. అలా రీచ్ అవ్వడం వల్ల ఇన్ కేస్ ఎవరికైనా మన ఛానల్ యూజ్ అయ్యే ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. మన ఛానల్కి ఆల్టర్నేటివ్లో నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్ ఉంది. నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్లో మనకి ఈసెట్ కోర్స్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈసెట్ కోర్స్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ, ఇన్స్టాగ్రామ్ నవీన్ రెడ్డి అని రెడ్డి. ఓకేనా? టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కానీ, టెలిగ్రామ్ గ్రూప్లో నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఇదే మోడల్ పేపర్స్, ఇవి సొల్యూషన్తో సహా మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అలా అప్లోడ్ చేస్తాను. అది మీకు యూజ్ అవుతుంది, జాయిన్ కానీ. ఓకేనా? రైట్. సో ఇక్కడికి పాలిటింగ్ ఫస్ట్ మ్యాథ్స్ M1 సప్లీ పేపర్ చూసుకుంటే మనకు ఆల్రెడీ మీకు తెలుసు. ఇక్కడ సొల్యూషన్స్ కొన్ని ఇక్కడే వచ్చేటి ఇక్కడే రాస్తాను, లేనివి మనం నెక్స్ట్ కంటిన్యూషన్లో రాసేసుకుందాం, ఇబ్బంది ఏమీ ఉండదు. ఓకేనా? కొన్ని చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి ఇక్కడే సొల్యూషన్స్ రాసేస్తాను నేను, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. యా. సో ఫైండ్ ద క్వశ్చన్ చూడండి. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చిండు? ఫైండ్ లాగ్ 32 బేస్ 2. అంటే సొల్యూషన్ ఏమవుతుంది? చాలామంది ఇలా రాయండి, లాగ్ 32 బేస్ 2, నథింగ్ బట్ ఇక్కడ ఇది 1 మార్క్ క్వశ్చన్. 1 మార్క్ క్వశ్చన్ అయితే ఇక్కడ మనకేముందండి? 32 ఉంది. అంటే బేస్ 2 ఉంది కాబట్టి 32ను కూడా బేస్ పవర్లో కన్వర్ట్ చేసుకోవాలి. 2 పవర్ సంథింగ్ రాయాలి. అంటే 32/2, 2 16s, 2 8s, 2 4s, 2 2s. ఎన్ని 2s వచ్చాయి? 5 వచ్చాయి. అంటే 2/5 బేస్ 2. ఇయర్ మనం ఇక్కడ ఒక ఫార్ములా అప్లై చేస్తాం. ఏ ఫార్ములా అయితే మనం అప్లై చేస్తామో ఆ ఫార్ములాలు అక్కడ మెన్షన్ చేయడం వల్ల మనకు మంచి మార్క్స్ వస్తాయి. ఇక్కడ log x power n equal to n log x formula here we applied. So that's why here what is the, so 5 log 2 base 2. Again next ఇంకో ఫార్ములా ఉంది. ఇంకో ఫార్ములా ఏంటి? log a base a వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 1 వస్తుందండి. సో ఇప్పుడు మళ్ళీ ఆన్సర్కి వెళ్ళిపోతే మనకు అంటే
5 log 2 బేస్ 2 వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంటే 5 ఆఫ్ 1 నథింగ్ బట్ మనకేంటి 5 ఇలా రాస్తే మీకు మార్క్స్ వస్తాయి. చాలామంది ఇలా రాయకుండా అక్కడక్కడే రాస్తూ ఉంటారు, వాళ్ళకి స్కోర్ తగ్గుతూ ఉంటుంది. అందుకే మిస్టేక్స్ అన్నట్టు ఇవన్నీ ఈ ఫార్ములాస్ మెన్షన్ చేయకపోవడం, డైరెక్ట్ ఎవరైనా అడిగినట్లు ఇది రాసేసి డైరెక్ట్ 5 రాయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు, అందుకే మార్క్స్ తక్కువ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వి గో ఫర్ సెకండ్ క్వశ్చన్, డిఫైన్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఓకేనా, సెకండ్ క్వశ్చన్ ఏంటండి, డిఫైన్డ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. డిఫైన్డ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్కు డిఫైన్ ఏంటి, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ మనల్ని అడిగాడు. నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ డెఫినేషన్ రాయండి. ఇఫ్ ఏ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్, ఇఫ్ ఏ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ కదా, స్క్వేర్ మ్యాట్రిక్స్, determinant of matrix is not equal to 0 అంటే సింప్లీ దట్ ఈస్ det A not equal to 0 is a నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. అంటే ఇది రాస్తే మనకు 1 మార్క్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటి, ఏని స్క్వేర్ మ్యాట్రిక్స్ అనుకుంటాం. ఎందుకు, మస్ట్ అండ్ షుడ్గా స్క్వేర్ మ్యాట్రిక్స్ మాత్రమే మనం డిటర్మైన్ చేయగలుగుతాం, వేరే డిటర్మైన్ చేయలేము. అందుకే జస్ట్ సింబాలిక్గా ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్, డిటర్మినెంట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ నాట్ ఈక్వల్ టు ది 0. ఓకే, వి గో ఫర్ థర్డ్ క్వశ్చన్. అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఇక్కడ థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారండి, రైట్ ద ఫార్ములా ఆఫ్ tan ఆఫ్ a ప్లస్ b అండ్ tan ఆఫ్ a మైనస్ b. సింపుల్, జస్ట్ ఫార్ములాస్ రాస్తే సరిపోతుంది. థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోతే మనం ఫార్ములాస్ tan ఆఫ్ a ప్లస్ b ఈక్వల్ టు ఫార్ములాని జస్ట్, సో మనకు ట్రిగనామెట్రీ ఫార్ములాస్ గట్ల వస్తే ఇది tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a ఇంటూ tan b. నెక్స్ట్ ఫస్ట్ అది అయిపోయింది. ఇందులో సెకండ్ ఏంటి, tan ఆఫ్ a మైనస్ b. tan ఆఫ్ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a ఇంటూ tan b. 1 ప్లస్ tan a ఇంటూ tan b. ఓకే, వి గో ఫర్ థర్డ్ క్వశ్చన్. అది మనకు ఆన్సర్. థర్డ్ క్వశ్చన్కి వచ్చేస్తే ఏముందండి, ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మాడ్యులస్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ 4 + 3i. మనల్ని ఏమడిగాడు, మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫోర్త్ క్వశ్చన్కు వాట్ ఈస్ ద మాడ్యులస్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అడిగాడు. అంటే z ఈజ్ ఈక్వల్ టు 4 + 3i. అవునా, మనకి ఇచ్చింది z ఈజ్ ఈక్వల్ టు 4 + 3i. నార్మల్గా z ఈజ్ ఈక్వల్ టు x + iy అని మనం కన్సిడర్ చేస్తే, వెన్ వీ డూ ది మాడ్యులస్, mod z ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ √x² + y² we take this. Okay, modulus of z value is equal to what, √x² + y. Just compare it. Here z is equal to x + iy. Here x value is equal to how much, 4. Just compare చేస్తున్నాం. y value is equal to what, 3. x value 4, y value 3. ఎప్పుడైతే x value 4, y value 3 వచ్చిందో ఇందులో సబ్మిట్ చేయండి. సో mod z is equal to nothing but mod of 4 + 3i equal to √4² + 3². What we get, √4² value 16, √3² value 9. So √16 + 9 25, √25 value is equal to how much, 5 only. Okay na, right. We go for question number 6. మనం క్వశ్చన్ నెంబర్ 6కి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 6కి వెళ్తే ఏమడిగిండు, రైట్ ద ఫార్ములా ఆఫ్ sin c + sin d. క్వశ్చన్ నెంబర్ 6 ఏంటండి, రైట్ ద ఫార్ములా ఆఫ్ sin c + sin d. we just write the formula only. sin c + sin d equal to, sin c + sin d is equal to 2 sin of c + d by 2, again cos of c minus d by 2. This is the formula, a simple formula. దీనికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7 వచ్చినట్లయితే, లిస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ట్రయాంగిల్స్, ద ఎలిమెంట్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అన్నాడు. ఎలిమెంట్స్ ఏముంటాయి ట్రయాంగిల్లో, ఎలిమెంట్స్ ఏముంటాయి అన్నాడు. ఏంటి, 3 యాంగిల్స్ అండ్ ఏముంటాయి మనకు, 3 యాంగిల్స్
అండ్ 3 sides అని రాస్తే సరిపోతుంది. ఎనఫ్. ఎలిమెంట్స్ అవే కదా మనకు ట్రయాంగిల్లో ఉండేది. దట్స్ ఎనఫ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. వి గో ఫర్ 6 అయిపోయింది కదా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. డిఫైన్ ప్రాపర్ ఫ్రాక్షన్ డిఫైన్ చేయమన్నాడు. 2 3 4. ఓకే, మనల్ని ఏమన్నాడు? ప్రాపర్ ఫ్రాక్షన్ డిఫైన్ చేయమన్నాడు. ఇది 5th క్వశ్చన్, 6th క్వశ్చన్. 7th వన్కి వచ్చేస్తే ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఏంటి? ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా జీ ఆఫ్ ఎక్స్ బిఏ 2 లేకపోతే ఇలా ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ బిఏ ప్రాపర్ ఫ్రాక్షన్, rational fraction, then the degree of f of x less than degree of g of x is called a proper fraction. ఓకేనా? దీన్నే ప్రాపర్ డెఫినేషన్ అడిగాడు. ఇఫ్ దాన్ని దట్ ఈజ్ అని రాసుకుంటే ఏం చేస్తాం? డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అని రాసుకుంటాం. ఎగ్జాంపుల్స్ కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ ఆర్ వాట్? 2x బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1, 3x ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ ప్లస్ 1. చూడండి, న్యూమరేటర్ డిగ్రీ 1, డినామినేటర్ డిగ్రీ 2. ఇలా మనకు వేరియేషన్ ఉంటూ ఉంటాయి. ఓకేనా? మనకి ఇవే క్వశ్చన్స్ వస్తాయని కాదు, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మనకు మోడల్ పేపర్. అందుకే నేను ఎప్పుడూ ఉంటాను, సెమ్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎప్పుడైనా కూడా మీరు ఎనీ 3 యూనిట్స్ ప్రిపేర్ కానీ సప్లీకి కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ప్రిపేర్ కాకండి. మీరు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏం లేదు కానీ ఇబ్బంది పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని నేను చెప్తూ ఉంటాను. నాకు తెలిసినంత వరకు అలాగే జరుగుతూ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8కి వెళ్తే రైట్ ద లాగార్థమ్ ఆఫ్, ఇక్కడ ఏమన్నాడంటే రైట్ ద ఇక్కడ క్వశ్చన్ రైట్ ద ఎక్స్ప్రెషన్స్ ఫర్ లాగారిథమిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్. అంటే మీకు క్వశ్చన్ పేపర్ ముందులో ఉంటుంది వీడియో స్టార్టింగ్లో, కాకపోతే ప్రతిసారి స్క్రోల్ చేయడం ఇబ్బంది అవుతుందని నేను క్వశ్చన్ పేపర్ చూస్తూ క్వశ్చన్ రాస్తున్నాను. రైట్ ద లాగార్థమ్ ఎక్స్ అంటే కాస్ ఇన్వర్స్ హెచ్ ఎక్స్లో ఇది హైపర్బోలిక్ ఫంక్షన్ క్వశ్చన్. ఇక్కడ కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఏం రాయొచ్చు మనం? లాగ్ ఆఫ్ కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్. కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ నథింగ్ బట్ ఏమవుతుందండి? లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అనేది ఫార్ములా అవుతుంది. ఇది మనకి ఇప్పటికీ అయిపోయిందంటే పార్ట్ ఏ కంప్లీటెడ్. నెక్స్ట్ మనం వి గో ఫర్ పార్ట్ బి. పార్ట్ బికి వెళ్దాం. పార్ట్ బిలో 9th క్వశ్చన్కి వెళ్దాం. వాట్ ఈస్ ద 9th క్వశ్చన్? జస్ట్ కేర్ఫుల్లీ రిజాల్వ్ 3x by x minus 2 x plus 1 into partial fractions into ఏంటంటే పార్షియల్ ఫ్రాక్షన్స్. ఇంకా సొల్యూషన్ చూస్తే మనకేంటి 3x కదండి, 3x by x minus 2 x plus 1 వీటేక్. మనకి డినామినేటర్ అనేది ఫస్ట్ టైప్ ఆఫ్ ది క్వశ్చన్స్ అన్నాడు. పార్షియల్ ఫ్రాక్షన్స్లో మనకు 4 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చూసేది ఏంటిది? ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఈ 3x by x plus 3x minus 2 x plus 1 అంటే ఈ స్పిల్ట్ అయితే డినామినేటర్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఈ సాల్వ్స్ 2 టర్మ్స్. a by x minus 2 plus b by x plus 1 we taken as equation 1. Just we do the cross multiplication. What we get? 3x by x minus 2 x plus 1 equal to, క్రాస్ మల్టిప్లికేషన్ మీన్స్ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇలా చేస్తుంటాం. ఫస్ట్ ఇది మల్టిప్లై చేసి తర్వాత ఇది మల్టిప్లై చేసి ఇలా మల్టిప్లై చేస్తాం, అదేనా? సో ఇక్కడ అప్లై చేసుకుంటే వాట్ వి గెట్?
a of x plus 1 plus b of x minus 2, then we multiply the denominator also, x minus 2 x plus 1, both are the get cancelled. What are the numerator terms? 3x equal to a of x plus 1 plus b of x minus 2. Here first of we find the a and b values. Here main thing ఏంటి, a and b values find out చేయడం మన టార్గెట్. a and b values మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏని ఫైండ్ అవుట్ చేయాలంటే b ఎలిమినేట్ చేయొచ్చు, bని ఫైండ్ అవుట్ చేయాలి ఎలిమినేట్. సో పుట్ x ఈక్వల్ టు -1 తీసుకుంటున్నాను. x ఈక్వల్ టు -1 సబ్మిట్ చేస్తే నాకు ఏ వాల్యూ 0 అయిపోతుంది, b వాల్యూ వస్తుంది. సో 3 ఆఫ్ బోత్ సైడ్ సబ్మిట్ చేయాలండి. a ఆఫ్ -1 ప్లస్ 1 ప్లస్ b ఆఫ్ -1 -2. సో -3 ఈక్వల్ టు 0 -3b అంటే మైనస్ గెట్ క్యాన్సల్, b ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 1 వచ్చేస్తుంది. we get the b value is 1. Similarly put x equal to 2ని సబ్మిట్ చేయాలి. ఎందుకు ఇక్కడ x ప్లేస్లో 2 సబ్మిట్ చేయడం వల్ల b వాల్యూ 0 అవుతుంది. అంటే 3 ఆఫ్ 2 ఈక్వల్ టు a ఆఫ్ 2 ప్లస్ 1 ప్లస్ b ఆఫ్ 0 అయిపోతుంది. ఎందుకు ఇక్కడ 2 సబ్మిట్ చేస్తే 2 మైనస్ 2 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ 0. హియర్ 6 ఈక్వల్ టు 3a ప్లస్ 0. 6 ఈక్వల్ టు వాట్ 3a ప్లస్ 0 వచ్చేసింది. 6 ఈక్వల్ టు 3a ప్లస్ 0 వస్తే 3 1s 3 2s 3 1s 3 2s a వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 2. సో హియర్ a అండ్ b వచ్చాయా, a కామా b వాల్యూస్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. a కామా b వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. a అండ్ b రెండింటిని తీసుకెళ్ళి అందులో సబ్మిట్ చేయాలి, ఈక్వేషన్ 1లో సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే 3x బై x ప్లస్ 1 x మైనస్ 2 ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత అండి, మనకు 2 వచ్చింది కదా, 2 బై x ప్లస్ 1 b వాల్యూ ఈజ్ 1 ప్లస్ 1 బై x మైనస్ 2 ఈజ్ ద అవర్ ఆన్సర్ అన్నట్లు. ఓకేనా, x మైనస్ 2 ఈజ్ ద అవర్ ఆన్సర్. ఓకే రైట్. ఇక్కడ మనం రాంగ్ రాసాను, ఇది x మైనస్ 2 ఇది x ప్లస్ 1 అని. ఓకేనా, ఏ వాల్యూ కింద ఉండాల్సింది x మైనస్ 2, b వాల్యూ కింద ఉండాల్సింది x మైనస్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10కి వెళ్దాం. 10 ఏమి ఇచ్చాడో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 10th క్వశ్చన్ చూసినట్లయితే మీరు ఇఫ్ a ఈక్వల్ టు 2 మైనస్ 1 1 x 0 to 1 2 0 is singular matrix is singular matrix, then find the value of x, అంటే మనకు క్వశ్చన్ ఇచ్చేసాడు. సేమ్ మ్యాక్సిమం మనకు 2 పేపర్లు ఉన్నాయి, ఒక పేపర్ నేను చెప్పేస్తే ఒక పేపర్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 minus 1 1 x 0 to 1 2 0 is singular matrix, then find the value of x అన్నాడు. then find the value of x అంటే మనం x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి, బట్ సింగులర్ మ్యాట్రిక్స్ అన్నాడు. సో గివెన్ దట్ మనకేమిచ్చాడు, a ఈజ్ ఈక్వల్ టు 2 minus 1 1 x 0 to 1 2 0. ఓకే, సో det a ఈక్వల్ టు 0, therefore a is singular. మనకు ఒక మ్యాట్రిక్స్ అనేది సింగులర్ అవుతుంది అంటే డెటర్మెంట్ అనేది మస్ట్ అండ్ షుడ్ బీగా ఈక్వల్ టు 0 అని. సో మనకి ఇదేంటిది సింగులర్ మ్యాట్రిక్స్ అంటే మనం ఏం చేయొచ్చు, det a ఈక్వల్ టు 0 అంటే మోడ్ 2 minus 1 1 x 0 to 1 2 0 ఈక్వల్ టు 0 తీసుకుంటాం. ఇప్పుడు మనకి x వాల్యూ వచ్చేస్తుంది. సో తీసుకుంటప్పుడు బేసికల్ ఏం చేస్తాం, పాజిటివ్ నెగటివ్ పాజిటివ్ వి టేక్, ఫస్ట్ వి రైట్ 2 కామన్, ఫస్ట్ 2 తీసుకోవాలి. 2 తీసుకొని కరస్పాండింగ్ రోస్ అంటే దానికి పర్ఫెక్ట్గా ఉన్న రోస్ కాలమ్స్ తీసేయండి. మిగిలిన ఎలిమెంట్ 0 to 2 0 వస్తుందండి. ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుందండి ప్లస్. నెక్స్ట్ వర్డ్ వి రైట్ కరస్పాండింగ్ రో
కరస్పాండింగ్ రో కరస్పాండింగ్ కాలం తీసేయండి. రిమైనింగ్ వాల్యూస్ ఏమవుతాయి మనకి ఇక చూసుకుంటే x210. నెక్స్ట్ వీ టేక్ +1 కూడా అంతే, కరస్పాండింగ్ రో కరస్పాండింగ్ కాలం వీ రిమూవ్డ్. x012 we get equal to 0. చూడండి 2 ఆఫ్ AD మైనస్ BC. ఇప్పుడు ABCD ఉందనుకోండి, డెటర్మెంట్ అప్లై చేస్తే ఏముంది AD మైనస్ BC, సేమ్ కాన్సెప్ట్ అప్లైడ్ ఇయర్. ఓకే, ఇదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై అయ్యింది. సో 0 - 4 +1 ఆఫ్ 0 - 2 ప్లస్ 2x - 0 = 0. జస్ట్ అబ్జర్వ్, -8 - 2 plus 2x = 0. 2x = how much we get 10 only. 2x = ఈ -8 - 2 ఎంత -10 అది, -10 టోటల్గా ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. సో ట్రాన్స్ఫర్ అయితే we get 10. 2x = 10, 2 1s are 2 5s, x value is how much అండి 5 only. దట్స్ ఇట్. ఓకేనా, x వాల్యూ అనేది మనకు 5 వచ్చేసింది. వి గో ఫర్ అనదర్ క్వశ్చన్ నెంబర్ 11. క్వశ్చన్ నెంబర్ 11 ఏమి ఇచ్చాడో చూద్దాం. ప్రూవ్ దట్ tan of 45 plus theta, tan of 45 minus theta equal to 1. Prove that tan of 45 plus theta, tan of 45 minus theta is 1 అని ఇచ్చాడు. సో 45 plus theta 45 minus theta 1 అంటే దీన్ని ప్రూవ్ చేయాలి. చాలా సింపుల్ అబ్బా. అంటే ఏం ఫార్ములాస్ యూజ్ చేస్తామంటే tan of a plus b equal to what, tan a plus tan b by 1 minus tan a into tan b. ఈ ఫార్ములా ఒకటి యూజ్ చేస్తాం మనం. tan of a minus b ఒకటి, tan of a minus b ఫార్ములా tan a. చూడండి ఇదే క్వశ్చన్లో ఒకటే ఫార్ములా 1 మార్క్ క్వశ్చన్కి వచ్చింది, మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం 1 plus tan a into tan b. ఓకే రైట్, మనం LHS కన్సిడర్ చేద్దాం. వాట్ ఈస్ ద LHS హియర్, tan of 45 plus theta into tan of 45 minus theta. ఓకేనా రైట్. ఫస్ట్ 45 plus theta అంటే we use tan of a plus b ఫార్ములా ఉంది. 45 plus theta అన్నాడు కాబట్టి మనం ఏం అప్లై చేయాలి, a plus b ఫార్ములా అప్లై చేయాలి. అప్లై చేస్తే tan 45 plus tan theta upon 1 minus tan 45 into tan theta. Close. Next second one ఏంటి, tan a minus b ఫార్ములా. here we apply tan 45 minus tan theta upon 1 plus tan 45 tan theta. ఓకే, ఇక ఆల్రెడీ వీ నో దట్ tan 45 degrees వాల్యూ ఎంత అండి 1 వచ్చేస్తుంది. అదే ఇక్కడ అప్లై చేస్తాం. 1 plus tan theta upon 1 minus 1 into tan theta. ఓకే, 45 ఇన్ ప్లేస్ ఆఫ్ tan 40 అంటే tan 45 ఎక్కడ ఉంటే మనం అక్కడ ఏం చేయాలి 1 రాసేయాలి. బికాస్ ఆఫ్ tan 45 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1. here 1 minus tan theta by 1 minus 1 plus tan theta. just observe 1 minus tan theta 1 minus tan theta, 1 plus tan theta 1 plus tan theta get cancel. what we get 1 into 1 equal to 1. RHS వచ్చిందా, మనకు బాగా తెలిసిన వర్డ్ మ్యాథ్స్లో ఎన్స్ ప్రూవ్డ్. ఓకే కంప్లీటెడ్ అన్నట్లు. ఓకే ఇంతే, ఇక దీనికి ఇంకేం చేయం కూడా, క్వశ్చన్కి వాళ్ళు అడిగింది మనం ప్రూవ్ చేసేసాం. ఓకేనా రైట్. వి గో ఫర్ క్వశ్చన్ నెంబర్ 12th క్వశ్చన్ చూసుకుంటే స్టేట్ ప్రొజెక్షన్ రూల్ అండ్ స్టేట్ ద ప్రొజెక్షన్ రూల్ అండ్ కోసైన్ రూల్. జస్ట్ మీరు ఫార్ములాస్ రాస్తే సరిపోతుందండి. జస్ట్ మీరు ఏం చేయాలి, జస్ట్ ఫార్ములాస్ ప్రొజెక్షన్ రూల్ ఫార్ములా అండ్ కోసైన్ రూల్ ఫార్ములా రాస్తే సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ రైట్ ప్రొజెక్షన్ రూల్ ఫార్ములా. ప్రొజెక్షన్ రూల్ ఫార్ములాకి వచ్చేస్తే a is equal to small a is equal to b cos c plus c cos b. small b is equal to a cos b plus a cos a c తీసుకోవాలి కదా, c plus c cos a. small c is equal to small a cos b plus small b cos a. ఇవి ప్రొజెక్షన్ రూల్.
నెక్స్ట్ వి రైట్ మనం నెక్స్ట్ ఏం రాస్తున్నాం అంటే ఇంకోటి ఇది కోసైన్ రూల్. ఇది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఉంటాయి. మనకు ట్యాంజెంట్ సైన్ రూల్, కోసైన్ రూల్, ప్రొజెక్షన్ రూల్, ట్యాంజెంట్ రూల్స్ ఉంటాయి. ఇవి వస్తే మీకు బెటర్గా ఫార్ములాస్ అన్నీ వచ్చి ఉంటే ఏంటంటే మనకు 1 or 2 మార్క్స్ ఎక్కువ కూడా గెయిన్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది అన్నట్లు. ఇప్పుడు కాస్ ఏ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు b² + c² - a² బై 2bc. ఓకే, కాస్ b ఈక్వల్ టు c² + a² - c² బై 2ca. కాస్ c ఈక్వల్ టు a² + b² - c² బై 2a. ఓకేనా, ఇవి కంప్లీటెడ్ అన్నట్లు. అయితే నేను ఎక్కువ సజెస్ట్ చేసేది ఏంటి, మీకు ఫస్ట్ యూనిట్, సెకండ్, 6th ప్రిపేర్ కమ్మన్నా. ఇదేమైందంటే ఇది 6th యూనిట్ కిందకి రా. 6th యూనిట్లో కామర్స్లో ఉంది, కాకపోతే దాని కిందకి యూజ్ చేసుకో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 అయిపోయిందా. వి గో ఫర్ 13. క్వశ్చన్ నెంబర్ 13కి వస్తే 13 ఈస్ ప్రూవ్ దాట్. 13 ఏంటండి, ప్రూవ్ దాట్ sin inverse x ఈక్వల్ టు cosec inverse of 1/x. sin inverse x is equal to cosec inverse of, చాలా సింపుల్ అండి. అయితే మనం ఇది ప్రూవ్ చేసేటప్పుడు అయితే బేసిక్ ఇది ఫార్ములా ఇన్వర్స్ ట్రిగోనోమెట్రీలో ఒక ఫార్ములా ఆపోజిట్గా మనకు sin θ నథింగ్ బట్ cosec θ ఇలానో ఇక్కడ కూడా అది ఫార్ములానే. దాన్ని డైరెక్ట్ ప్రూవ్ చేయడానికి ఏం చేస్తామంటే ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ sin θ వి టేక్ ఇట్. x ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి, sin θ అవుతుంది. అయితే దీన్ని రెసిప్రోకల్ చేస్తున్నా. 1/x ఈక్వల్ ఏం రాయొచ్చు, 1/sin కాస్ట్ sin θ రాసుకోవచ్చు. రేపు ఆల్రెడీ మనకు తెలుసు 1/sin θ నథింగ్ బట్ cosec θ అని. 1/sin θ నథింగ్ బట్ ఏమవుతుంది, cosec θ. ఆల్రెడీ మనం చేసాం కూడా, దాన్నే ఇక్కడ మనం అప్లై చేసుకుంటే సో 1/x ఈజ్ ఈక్వల్ టు వాట్, cosec θ. సో టోటల్గా దీన్ని ట్రాన్స్ఫర్ చేయండి. వెన్ ఏ cosec θ ట్రాన్స్ఫర్ టు ది RHS సైడ్ ఇట్ బికమ్ ఏ cosec ఇన్వర్స్ ఆఫ్ 1/x ఈజ్ ఈక్వల్ టు వాట్ వి గెట్ ఓన్లీ θ వచ్చేసింది. మనకి ఎప్పుడైతే θ వచ్చింది అనుకో, సో θ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు మనం, x ఈజ్ ఈక్వల్ టు sin θ అయితే θ ఈజ్ ఈక్వల్ టు వాట్, sin ఇన్వర్స్ ఎక్సే కదండి. అండ్ ప్లేస్ ఆఫ్ θ వాట్ వి రైట్, sin ఇన్వర్స్ ఎక్స్. cosec ఇన్వర్స్ ఆఫ్ 1/x ఈజ్ ఈక్వల్ నథింగ్ బట్ ఏంటి, sin ఇన్వర్స్ ఎక్స్. సో లాస్ట్లో వర్డ్ అయితే ఇదే ఉంది కదా, పక్కా మనం రాంగ్ రాసినా రైట్ రాసి వచ్చే వర్డ్ ఇది, హెన్స్ ప్రూవ్. చాలామంది అయితే పక్కాగా రాస్తారు. ఓకే రైట్, వి గో ఫర్ అనదర్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ వాట్, 14. క్వశ్చన్ నెంబర్ 14. క్వశ్చన్ నెంబర్ 40కి వస్తే ఇది కొద్దిగా లెంతీగా ఉంది క్వశ్చన్, బట్ నాట్ హార్డ్. 6th యూనిట్ నుంచి వచ్చే క్వశ్చన్. ఫైండ్ ద వై. మీకు చెప్పాను ఫస్ట్ యూనిట్ నుంచి పార్షల్ ఫ్రాక్షన్ వచ్చేసింది, సెకండ్ యూనిట్ నుంచి సింగులర్ మ్యాట్రిక్స్ క్వశ్చన్, 6th యూనిట్ నుంచి ఇది. ఫైండ్ ద y వాల్యూ ఫ్రమ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ బై యూజింగ్ determinants method. x plus y plus z equal to 6, x minus y plus z is equal to 2, 2x plus y minus z is equal to 1. అయితే మనకు డెటర్మెంట్ మెథడ్ యూజ్ చేస్తూ దీన్ని ప్రూవ్ చేయాలి. డెటర్మెంట్ మెథడ్ అంటే సింపుల్గా క్రామర్స్ రూల్ యూజ్ చేసి y వాల్యూ కనుక్కోవాలి మనం. అదొక్కటి కనుక్కుంటే సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మ్యాట్రిక్స్ ఫామ్లో రాద్దాం. ఈ 3 ఈక్వేషన్స్ను ax ఈజ్ ఈక్వల్ డి ఫార్మాట్లో రాద్దాం. ax ఈక్వల్ టు డి ఫార్మాట్లో రాస్తే ఏ వాల్యూ ఏమవుతుంది, కోషంట్ 1 1 1 1 మైనస్ 1 1 2 1 మైనస్ 1. ఓకే, నెక్స్ట్ ఏంటిది ఎక్స్ వై జెడ్. నెక్స్ట్ కాన్స్టాంట్ వాల్యూస్ రాద్దాం. 6 2 1 ఇదే కదా డిటర్మినెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెట్ ఏ కనుక్కుందాం. డెట్ ఈక్వల్ టు 1 1 1 1 మైనస్ 1 2 1 మైనస్ 1. ఓకేనా, డిటర్మినెంట్ చేసాం. పాజిటివ్ నెగిటివ్ పాజిటివిటీ డిటర్మినెంట్ చేస్తే ఫస్ట్ వన్ పాజిటివ్ తీసుకున్నా, కరస్పాండింగ్ రోస్ అంటే ఇవి మాత్రమే ఎలిమినేట్ చేయాలి. -1 1 -1. నెక్స్ట్ వి టేక్ -1 తీసుకుంటే ఏమవుతుంది 1 1 2 -1. నెక్స్ట్ వి టేక్ +1, వాట్ వి గెట్ 1 -1 2 1. సో 1 ఆఫ్ AD - BC 1 -1
-1 of -1 -2 +1 of 1 + 2. Just observe 0 -1 -2 వాల్యూ -3 అంటే +3 +3 ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందండి 6 వచ్చింది. సో డెట్ ఏ నథింగ్ బట్ దీన్ని ఏమనుకోవచ్చు డెట్ ఏ అనుకుంటాం అంటే 0 వచ్చింది. అయితే మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటేనేమో ఫస్ట్ రో రిమూవ్ చేసి డి వాల్యూస్ ఈ డి వాల్యూని రిప్లేస్ చేస్తాను. నేను ఏం కావాలి బట్ మనకు వై కావాలి కాబట్టి వై నథింగ్ బట్ Δ2/Δ ఓన్లీ Δ2నే కనుక్కుంటా. Δ2 అంటే ఏంటి సార్ అంటే ఫస్ట్ Δ2 కనుక్కోవాలి. Δ2 అంటే నేను చూడండి నేను సింపుల్గా రాస్తా. సెకండ్ కాలం రిప్లేస్డ్ బై డి అంటే బేసిక్గా సెకండ్ కాలం రాస్తాం కదా ఆ ప్లేస్లో 6 to 1 అన్నట్టు. ఫస్ట్ కాలం యాజ్ ఇట్ ఈజ్ ఉంచేసా, థర్డ్ కాలం కూడా అదే. ఎందుకు Δ2 కాబట్టి సెకండ్ కాలం. అదే ఎక్స్ వాల్యూ అన్నాడు అనుకోండి ఫస్ట్ కాలం రిప్లేస్ చేస్తాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్రామర్స్ రూల్ మీకు ఐడియా ఉందనుకుంటున్నా. పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ యాజ్ యువర్ విష్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ 2 1 1 -1 నెక్స్ట్ -6 వి టేక్ 1 1 1 -1 వి టేక్ +1 +1 అవుతుంది 1 2 1 1. సో హియర్ వాల్యూస్ ఆర్ -2 + -1 ఏమవుతుందండి -2 -1 -6 కాదు వచ్చి -1 -1 +1 -2. సో -3 -1 -1 -2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అంటే ఏమవుతుందని మనకు 12 వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి -2 -3 -2 వాల్యూ -3 1 2 1 కదండి. ఇక్కడ నేను మైనస్ వాల్యూస్ అని రాంగ్ రాసానా? ఓకే నో ప్రాబ్లం, ఎంత వస్తే అంతే తీసుకోవచ్చు, అది ఇబ్బంది ఏమి ఉండదు. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ -2 -2 అంతే. -2 -1 -3 -2 అంటే 3 -5 12 -5. సో వీ గెట్ 7 ఓన్లీ. సారీ ఇక్కడ వీ గెట్ -1 కదండి, అంటే ఇక్కడ -4 అవుతుంది. 12 - 4 హౌ మచ్? 12 - 4 is 8. So delta y value is equal to how much? Δ2/Δ అంటే నథింగ్ బట్ 8/6 వస్తుంది. 2 3s are 2 4s. ఆన్సర్ ఏమైంది y వాల్యూ 4/3 అనేది మనకు y వాల్యూ అవుతుంది. ఓకేనా? వన్స్ వి చెక్ ఇట్ 1 1 1 1 -1 2 1 -1 డెల్టా వాల్యూ 1 ఆఫ్ 1 -1 -1 -1 ఆఫ్ 1 1 2 -1 ప్లస్ వి టేక్ 1 -2 ప్లస్ వస్తుంది మైనస్ అయిపోతుందండి. -1 -2 2 + 2 రైట్. Δ2 కూడా మనకు రైటే. 1 1 సారీ Δ2 రాంగ్ చేసామండి మనం. క్వశ్చన్ రాంగ్ అంటే రాసుకోవడం రాంగ్ రాసుకున్నాం. మెథడ్ రైటే బట్ క్వశ్చన్ రాయడం రాంగ్ రాస్తాను. ఇక్కడ 2 వచ్చేస్తుంది మనకి ఎక్స్ వాల్యూ 2 ఉంటుంది, అదే మిస్టేక్, అంతకుమించి ఇంకేం లేదు. డైరెక్ట్ తీసుకుంటే ఇప్పుడు 2 1 1 -1 ఇప్పుడు వచ్చేస్తుంది. అంటే నాకు సంథింగ్ ఏదో వాల్యూ వస్తుంది అనిపించింది ఒక, అంటే ఐ మీన్ ఎందుకు ఎలా సార్ మీరు ఎందుకు మీకు ఎలా తెలిసింది సార్ అది రాంగ్ వచ్చింది అనిపిస్తే, బేసిక్గా ఎక్కువ శాతం మనకు ఎగ్జామ్లో వీళ్ళకి పాలిటెక్నిక్లో ఎక్కువ ఇచ్చేది ఫ్రాక్షన్స్ వచ్చే వాల్యూస్ కంటే నార్మల్ వాల్యూస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాడు ఎక్కువ నేను చూసినది, అందుకే నాకు అది డౌట్ వచ్చింది. నెక్స్ట్ 1తో తీసుకుంటే ఏమవుతుంది 1 2 2 1. సో -2 -1 -6 ఆఫ్ -1 -2 +1 ఆఫ్ వాట్ వి రైట్ 1 -4 -3 -1 -1 అంటే +12 అయిపోతుంది. 6 3s 18 అవుతుందండి, అంతే కదండి. 6 3s 18 -3. సో 18 - 6 ఎంత 12. అంటే y2 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు Δ2/Δ. Δ2 వాల్యూ 12 12/6 అంటే 2 ఆన్సర్ అన్నట్టు. అది అంటే డౌట్స్ తెలిస్తే మీకు ఎక్కువ మనకు బుక్లో ఉన్నాయైనా మనం చేసినప్పుడైనా కూడా అలా వచ్చి ఉండవు, అందుకే డౌట్ వచ్చింది. నెక్స్ట్ వి గో ఫర్ పార్ట్ సి. అంటే ఇప్పుడు అన్నీ 5 మార్క్స్ క్వశ్చన్స్లో వచ్చిన క్వశ్చన్స్. ఓకే, ఇవన్నీ ప్రీవియస్లో వచ్చినాయి, మిస్ చేసుకోకుండా చూసుకోండి. పార్ట్ సికి వచ్చేస్తే 15th క్వశ్చన్ ఇక చూడండి. పార్షల్ ఫ్రాక్షన్ ఫస్ట్ యూనిట్ నుంచి వచ్చింది కదా, అంటే మీరు ప్రిపేర్ అయితే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే చాలు, ఇవే వస్తాయని చేయలేదు, నెంబర్లు మారుతూ ఇస్తాడు అన్నట్లు. x - 1 x + 2 హోల్ స్క్వేర్. చూడండి ఫస్ట్ యూనిట్ నుంచి ఒక లాగార్థం ప్రాబ్లం వచ్చింది, ప్రాపర్ ఫ్రాక్షన్ డెఫినేషన్ వచ్చింది, 2 1 మార్క్ క్వశ్చన్లు వచ్చినాయి, ఒకటి 3 మార్క్స్ క్వశ్చన్, ఇది 5. ఎన్ని అయినాయండి?
10 మార్క్స్ వచ్చినాయి ఓన్లీ ఫస్ట్ యూనిట్ నుంచి, అవునా? సో మీరు 2 యూనిట్ పక్కా ప్రిపేర్ అయితే పాస్ అయిపోతాడు. ఇంటూ పార్షల్ ఫ్రాక్షన్స్. చూడండి, ఇది కూడా పార్షల్ ఫ్రాక్షన్ ప్రాబ్లం. ఈ పార్షల్ ఫ్రాక్షన్ ప్రాబ్లం చూసుకుంటే మనం ఏం చేస్తాం, 9/(x-1) x+2² సో 9 అంటే మనకి ఇక్కడ మొత్తం డినామినేటర్లో 3 టర్మ్స్ ఉన్నాయి. ఒకటి x-1 ఉంది, x+2 అనేది 2 టైమ్స్, అంటే అది రిపీట్ అవుతుందని మీనింగ్. అది రిపీట్ అవుతుంది కాబట్టి వీరే 3 పార్ట్స్గా సింప్లిఫై చేద్దాం. a/(x-1) ప్లస్ b/x+2 ప్లస్ c/x+2² అన్నట్టు. దీన్నే ఈక్వేషన్ 1గా మనం కన్సిడర్ చేయాలి. x+2 ఎన్ని టర్మ్స్ వస్తే 1, ఓకేనా? అయితే ఇక్కడే మీరు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 9/(x-1) x+2² కదండి. అయితే ఇక్కడ x-1 ఉందంటే ఇక్కడ x-1 రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడ తీసేస్తే రిమైనింగ్ ఉన్న x+2² ఉంది, రైట్? a(x+2)² ప్లస్ b(కి) వస్తే ఇక్కడ x+2 ఉంది, అంటే ఇక్కడ మనం ఏం రిమూవ్ చేయాలి, ఇక్కడ మనం x+2 రిమూవ్, అంటే ఒక x+2 రిమూవ్ చేస్తే వాట్ విల్ x-1 x+2 వస్తుంది. నెక్స్ట్ c(, ఇక్కడ ఏంటి x+2 ఉంది, అంటే మనం ఏం రాయొచ్చు, x-1 రాయొచ్చు. బై డినామినేటర్ వాల్యూ ఇస్ x-1 x+2². బోత్ వాల్యూస్ ఆర్ గెట్ క్యాన్సిల్. 2 వాల్యూస్ను కూడా మనం ఇక్కడ క్యాన్సిల్ చేసేసాం. క్యాన్సిల్ అయిపోయి అన్ని క్వశ్చన్స్ పార్షల్ ఫ్రాక్షన్ a(x+2)² తీసుకున్నాం. x+2² తీసుకుంటే మనకి ఇక్కడ ఒక చిక్కు ఉంది. సార్ ఇంతకుముందు చేసినట్టు చేయలేమా సార్ అంటే చేయొచ్చు. a(x+2)² ప్లస్ b(x-1) x+2 ప్లస్ c(x-1). ఇప్పుడు x ఈక్వల్ టు నేను ఏం చేసుకుంటున్నా అంటే x ఈక్వల్ టు 1 తీసుకుంటాను. x ఈక్వల్ టు 1 తీసుకుంటే 9 ఈక్వల్ టు a(1+2)² చూడండి b(1-1) x+2 ప్లస్ c(1-1) అంటే 9 ఈక్వల్ టు ఏమవుతుంది, a(1+2) 3 వాల్యూ 9, b ఏమవుతుంది 0, ఎందుకు 1-1 వాల్యూ 0 అయితే 0 ఇంటూ సంథింగ్ ఏం చేసినా 0నే, c ఆల్సో 0, ఓకే? సో 9 1s 9 1s, ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 1 వచ్చేసింది మనకు. నెక్స్ట్ b వాల్యూ కావాలి. b వాల్యూ కావాలి అంటే ఐ మీన్ b వాల్యూ ఆర్ c వాల్యూ ఏది కావాలన్నా కూడా ఇప్పుడు మనం కంపారిజన్, ఇప్పుడు x ఈక్వల్ టు ఏం తీసుకోవాలి, x ఈక్వల్ టు 2 తీసుకుంటున్నాం, -2. అప్పుడు ఏ వాల్యూ 0 అవుతుంది, నాకు b 0, ఇది c వచ్చేస్తుంది నాకు. సో 9 ఈక్వల్ టు a అనేది 0 అయిపోతుంది, x2 0, b కూడా 0 అయిపోతుంది, cలో సబ్మిట్ చేసుకున్నాం. c ఆఫ్ ఏంటి, -2 -1. సో 9 ఈజ్ ఈక్వల్ టు -3c, ఓకేనా? 9 ఈక్వల్ టు 3 1s 3 3s, అంటే వాట్ వి గెట్, c ఈక్వల్ టు -3 ఇస్ ద ఆన్సర్. ఇక్కడికి వచ్చేసాం, అంతా బాగానే ఉంది. సార్ మరి ఇంకా ఏ b వాల్యూ రాలేగా సార్ అంటే మనం నేను b వాల్యూ కొరకు ఏం చేస్తున్నాను అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇట్ని ఏదో ఒక వాల్యూ సబ్మిట్ చేసేద్దాం. ర్యాండమ్గా ఒక వాల్యూ సబ్మిట్ చేసుకుంటే సరిపోతుంది. నేనేం చేస్తున్నా అంటే 0 సబ్మిట్ చేస్తాను. 0 సబ్మిట్ చేద్దాం. పుట్ x ఈక్వల్ టు 0 ఎందులో సబ్మిట్ చేయలేదు, ఈ ఈక్వేషన్లో. అంటే 9 ఈక్వల్ టు ఏమవుతుందండి, a(0+2)² ప్లస్ b ఏమైంది 0-1 0+2 ప్లస్ c 0-1. జస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 9 ఈక్వల్ టు ఏ వాల్యూ తెలుసు మనకు 1 అని, 1 సబ్మిట్ చేస్తే 4 అవుతుంది. b వాల్యూ తెలియదు, సో -2b. c వాల్యూ కూడా తెలుసు మనకు -3, -(-3) అయిపోతుంది. c ప్లేస్లో -3 సబ్మిట్. 4 + 3 7, అంటే ఇక్కడ 2 అవుతుందండి, -2b. అంటే b వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మచ్ -1 వచ్చింది. abc వాల్యూస్ వచ్చాయి. a, b, c వాల్యూస్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్మిట్ చేయాలి. ఈక్వేషన్ 1 అంటే ఏంటండి, ఇది 9/(x-1) x+2² ఈక్వల్ టు ఏ వాల్యూ 1 వచ్చింది, అంటే 1/(x-1), b వాల్యూ -1 మీన్స్ -1/x+2, c వాల్యూ వచ్చేసి -3/x+2² ఈజ్ ద అవర్ ఆన్సర్. మనకు డౌట్ ఉంటే మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేసి కూడా మనం చెక్ చేసుకోవచ్చు, ఓకేనా? రైట్, వి గో ఫర్ అనదర్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ వచ్చేసి
17th క్వశ్చన్, సారీ 16th క్వశ్చన్. ఇది మ్యాట్రిక్స్ నుంచి చూడండి. కరెక్ట్ 2 యూనిట్ ప్రిపేర్ అయితే 18 మార్క్స్ వస్తాయి పక్కా. ఇక 18 ఇక్కడ 19 మార్క్స్ వస్తున్నాయి 2 యూనిట్లు ప్రిపేర్ అయితే. ఓకేనా పక్కా. మరి అంటే అందులో అన్ని క్వశ్చన్లు కూడా మీకు వచ్చి ఉండాలి, అంతేగాని ప్రిపేర్ అవుతున్నాం కానీ ప్రిపేర్ కావడం కాదు. 2 to 1 షో దట్ a square minus 4a minus 5i equal to 0 where I is identity of order 3. అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అని కన్సిడర్ చేయమన్నాడు అంతే. అయితే ఇక్కడ మనం సొల్యూషన్కి వస్తే ఏ వాల్యూ తెలుసు మనకు. ఏ ఈక్వల్ టు 1 2 2 2 1 2 2 2 1 రైట్. అయితే దీనికి మనం ఇప్పుడు డెటర్మినెంట్ కనుక్కుంటే ఫస్ట్ 2 2 1 ఇచ్చిన మనకి ఈక్వేషన్ చూడండి. మనకి ఏమేం కావాలండి, ఏ స్క్వేర్ కావాలి, ఏ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వచ్చింది, నెక్స్ట్ నేను ఏ స్క్వేర్ చేస్తున్నా. ఏ స్క్వేర్ అంటే నథింగ్ బట్ ఏంటి, ఏ ఇంటూ ఏని మల్టిప్లై చేయమని మీన్. అవునా, ఫస్ట్ ఏ 1 2 2 2 1 2 2 2 1. నెక్స్ట్ అగైన్ వి టేక్ అగైన్ ఇంకో ఏ 1 2 2 2 1 2 2 2 1. మ్యాట్రిక్స్ ఏం లేదు కానీ చాలా ఈజీ టాపికే. క్యాలిక్యులేషన్ మాత్రం చాలా మిస్టేక్స్ పోతాయి అబ్బా. అంటే ఫస్ట్ రో ఫస్ట్ తోని ఫస్ట్ కాలం చేస్తున్నాను నేను. ఫస్ట్ రోతో ఏం చేస్తున్నాం మనం, ఫస్ట్ కాలం చేస్తున్నాం. ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం చేస్తే చూడండి 1 into 1 ఏమైందండి, 1 into 1 ప్లస్ మళ్ళీ 2 into 2 అంటే కరస్పాండింగ్ రోస్. నెక్స్ట్ ప్లస్ 2 into 2 అయిపోయింది. నెక్స్ట్ ఎప్పుడైతే ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయిపోయిందో నెక్స్ట్ ఏం చేయాలి, ఫస్ట్ రో సెకండ్ కాలం. ఫస్ట్ రో సెకండ్ కాలం ఏంటి, 1 into 2 2 అంటే సేమ్ కరస్పాండింగ్ ప్లస్ 2 into 1 ప్లస్ 2 into 2. ఓకే రైట్. నెక్స్ట్ థర్డ్ ఫస్ట్ రో థర్డ్ కాలం. థర్డ్ కాలంకి వచ్చేస్తే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, 1 into 2 ప్లస్ 2 into 2 ప్లస్ 2 into 1. ఓకేనా రైట్. నెక్స్ట్ వి గో ఫర్ అనదర్. నెక్స్ట్ ఏం చేస్తాం, సెకండ్ రో ఫస్ట్ కాలం. సెకండ్ రో ఫస్ట్ కాలం 2 into 1 ప్లస్ 1 into 2 ప్లస్ 2 into 2. నెక్స్ట్ వన్ సెకండ్ రో ఫస్ట్ కాలం ఫస్ట్ రో సెకండ్ కాలం 2 into 2 1 into 1 2 into 2. నెక్స్ట్ వన్ 2 into 2 ప్లస్ 1 into 2 ప్లస్ 2 into 1. అంతే కదండి. సో ప్రతి దాంట్లో కూడా ఒక 2 into 2 ఇట్లా వచ్చేస్తున్నాయి. 2 into 2 1 into 2 2 into 1 వచ్చేసింది. నెక్స్ట్ థర్డ్ వన్కి వచ్చేది. థర్డ్ వన్కి వచ్చే వరకు ఏంటి, థర్డ్ రో 2 into 1 ప్లస్ 2 into 2 ప్లస్ 1 into 2. థర్డ్ రో సెకండ్ కాలంకి వచ్చేయండి. 2 into 2 ప్లస్ 2 into 1 ప్లస్ 1 into 2. నెక్స్ట్ సైడ్ 2 into 2 ప్లస్ 2 into 2 ప్లస్ 1 into 1. అంటే ఏం చేశాను నేను, థర్డ్ రోతోని ఫస్ట్ కాలంను సెకండ్ కాలం థర్డ్ కాలమ్స్ను మల్టిప్లై చేస్తాను. ఇప్పుడు ఈ రిజల్ట్ను సింప్లిఫై చేసి రాసేద్దాం. 1 into 1 1 ప్లస్ 4 ప్లస్ 4 2 ప్లస్ 4 ఇక్కడ 2 ప్లస్ 4 ప్లస్ 2. నెక్స్ట్ ఇక్కడ 2 ప్లస్ 2 ప్లస్ 4 4 ప్లస్ 1 ప్లస్ 4 4 ప్లస్ 2 ప్లస్ 2 2 ప్లస్ 4 ప్లస్ 2 4 ప్లస్ 2 ప్లస్ 2 2 2 4 ప్లస్ 4 ప్లస్ 1. ఇది మనకు వచ్చిన మ్యాట్రిక్స్. సింప్లిఫై చేద్దాం ఇంకా. సో 9 అంతే కదా, 4 ప్లస్ 1 4 8 మళ్ళీ ఇక్కడ 8 ఇక్కడ 8 9 8 8 8 9 ఇవి మనకు వచ్చిన మ్యాట్రిక్స్. ఇది ఏ స్క్వేర్ వాల్యూ. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏ స్క్వేర్ మైనస్ 4a ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 4a మైనస్ 5i ఈక్వల్ టు ఫైండ్ 0 అని ప్రూవ్ చేయాలి. ఏ స్క్వేర్ అంటే తెలుసు కదా, నువ్వు రాసేద్దాం. 9 8 8 8 9 8 8 8 9 మైనస్ 4 ఆఫ్ ఏ వాల్యూ అంటే వాళ్ళు క్వశ్చన్ ఇచ్చింది అన్నట్టు 1 2 2 2 1 2
1 2 2 2 2 1 2 2 2 1 మైనస్ 5 ఆఫ్ ఐ వాల్యూ అంటే ఏంది 1 0 0 0 1 0 0 0 1 మనకు డెటర్మినెంట్స్లో మనకు మ్యాట్రిక్స్లో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 3/4 అంటే 1 0 0 0 1 0 0 0 1 అని. ఇప్పుడు మనం సింప్లిఫై చేద్దాం. సో 9 8 8 8 9 8 8 8 9 మైనస్ 4తో మలిపోయండి. 4 1 జా 4 8 8 8 4 8 4 8 8 4 వచ్చేసిందా మైనస్ 5తో 5 0 0 0 5 0 0 0 5 జస్ట్ మల్టిప్లై. ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ చేద్దాం. ఎలా సార్ సబ్ట్రాక్షన్ అంటే 9 మైనస్ 4 మైనస్ 5 ఫస్ట్ది ఇందులో ఫస్ట్ది ఇందులో ఫస్ట్ది, మళ్ళీ నెక్స్ట్ సెకండ్ది సెకండ్ సెకండ్, నెక్స్ట్ థర్డ్ థర్డ్ థర్డ్, అట్లా. అప్పుడు ఏమవుద్ది 8 మైనస్ 8 మైనస్ 0. నెక్స్ట్ వన్ వచ్చేసి 8 మైనస్ 8 0 9 మైనస్ 4 మైనస్ 5 8 మైనస్ 8 మైనస్ 0 8 మైనస్ 8 మైనస్ 0 8 మైనస్ 8 మైనస్ 0 9 మైనస్ 4 మైనస్ 5. సో ఫైనల్ ఆన్సర్ 0 0 0 0 0 0 0 0 0 అంటే మనకు ఆన్సర్ ఏమొచ్చిందండి 0. మనం ప్రూవ్ చేసామని మీనింగ్. ఇది టోటల్, ఇది సొల్యూషన్ మనకు. ఓకేనా, రైట్. నెక్స్ట్ అనదర్ వన్. క్వశ్చన్ నెంబర్ 17. If a plus b plus c equal to 90 degrees, then prove that tan a into tan b plus tan b into tan c plus tan c into tan a equal to 1. tan a into tan b plus tan b into tan c plus tan c plus into tan a ఈక్వల్ టు 1 అని మనం ప్రూవ్ చేయాలి. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది, రిపీట్ అవుతూనే ఉంటుంది కాంపౌండ్ యాంగిల్స్లో ఎక్కువ శాతం. అయితే మనకి ఇచ్చిందండి గివెన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏమవుతుందండి 90 డిగ్రీస్. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఎంత 90 డిగ్రీస్ అనేది వచ్చేసింది. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయితే ఓకేనా, మనకు ఏ ప్లస్ బి ఈక్వల్ టు 90 మైనస్ సి, బోత్ సైడ్స్ tan అప్లై చేస్తాం. tan ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు tan ఆఫ్ 90 మైనస్ సి. tan ఆఫ్ ఏ ప్లస్ బి వాల్యూ tan ఏ ప్లస్ tan బి బై 1 మైనస్ tan ఏ ఇంటూ tan బి, 1 మైనస్ tan ఏ ఇంటూ tan బి. tan ఆఫ్ 90 మైనస్ టీటా cot టీటా అంటే tan ఆఫ్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు వాల్యూ cot టీటా, నథింగ్ బట్ మనం ఇక్కడ ఏం చేయొచ్చు cot సి రాస్తాం. అయితే tan ఏ ప్లస్ tan బి ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి సొల్యూషన్స్. మనకు 1 మైనస్ tan ఏ ఇంటూ tan బి ఈక్వల్ టు cot సిని ఏమి రాయొచ్చు 1 బై cot tan సి రాయొచ్చు, అవునా. cot సి రిప్రజెంటెడ్ అట్ 1 బై tan సి. Just we do the cross multiplication, then what we get tan c of tan a plus tan b equal to 1 minus tan a into tan b. Okay, tan into we write tan a tan c plus tan b tan c is equal to 1 minus tan a into tan b by 2. So total these values into this side, what we get tan a tan b plus tan a tan c plus tan b tan c ఈక్వల్ టు 1 is our ఆన్సర్. అంటే ఇక తెలుసు కదా లాస్ట్కి ఏం రాయాలి, అది వెరీ గుడ్. ఎండ్స్ ప్రూవ్డ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా. స్కిప్ చేయద్దు, టోటల్ వీడియో చూడండి. మీకు ఇంకొక మోడల్ పేపర్ కూడా ఇస్తుంది ఇంట్లో. సో 18th క్వశ్చన్. If the complex number z is equal to 2 plus 3i, then find z plus z conjugate and z into z conjugate. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. z plus z conjugate and
జెడ్ ఇంటూ జెడ్ కాంజుగేట్ అనే వాల్యూస్ని మనం రిప్రజెంట్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. అయితే గివెన్ వాట్ ఈస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 2 + 3iy, అవునా? జెడ్ ఈజ్ ఈక్వల్ 2 + 3 మనకు తెలుసు ఆల్రెడీ. జెడ్ ఈజ్ ఈక్వల్ టు x + iy అయితే జెడ్ కాంజుగేట్ అంటే ఏం రాస్తామంటే x - iy రాస్తాం, అంతే. ఎప్పుడైతే జెడ్ బార్ ఉందంటే జెడ్ కాంజుగేటే. జెడ్ కాంజుగేట్ మీనింగ్ ఏంటిది? ఓన్లీ ఇమాజినరీ వాల్యూస్ పాజిటివ్ ఉంటే నెగిటివ్, నెగిటివ్ ఉంటే పాజిటివ్ కంటే రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటాయి. ఓకేనా? అయితే వాటిని ఇప్పుడు జెడ్ కాంజుగేట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? 2 - 3i. మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? జెడ్ ప్లస్ జెడ్ కాంజుగేట్ ఈక్వల్ టు 2 + 3i ప్లస్ 2 - 3i. జస్ట్ అబ్జర్వ్, 3i గెట్ క్యాన్సిల్, వీ గెట్ ఆన్సర్ ఈజ్ 4. ఫస్ట్ వన్ వచ్చేసింది. సెకండ్ వన్ ఏంటి? z1 ఇంటూ జెడ్ కాంజుగేట్ 2 + 3i ఇంటూ 2 - 3i. మనకు ఆల్రెడీ తెలుసు ఫార్ములా. a + b ఇంటూ a - b ఈజ్ ఈక్వల్ టు a² - b². a + b ఇంటూ a - b ఈక్వల్ టు వాట్? a² - b². అంటే నథింగ్ బట్ 4² - 3² i². In complex numbers i² value is equal to how much? -1. So 16 - 9 of -1 equal to 16 of +9. Nothing but ఎంత అని మనకు 25 is the our answer. ఇంతే, simple questions. So okay, we go for another question number 19. 20 question మీరే చేయండి అబ్బా. గ్రామర్స్ రూల్ చాలా పెద్దగా వస్తుంది. ఓకేనా? లెంతీగా వస్తుంది, అంతకు మించి ఏముండదు. అది ఆల్రెడీ మనం ఒకటి చేసాం డిటర్మినెంట్ మెథడ్లో. 14th question. నెక్స్ట్ 19th question. ఇన్ ఎనీ ట్రయాంగిల్ ABC prove that sin 2a plus sin 2b plus sin 2c equal to 4 sin a sin b sin c. ట్రాన్స్ఫర్మేషన్ నుంచి వస్తే ఎక్కువ ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి. sin 2a sin 2b sin 2c cos 2a cos 2b cos 2c ఈ ప్రాబ్లమ్సే ఎక్కువ వస్తాయి. మీరు ఎక్కువ చూసుకుంటే అవే చూసుకోండి, వేరే అవసరం కూడా లేదు. అయితే మనకి ఏమి ఇచ్చిండు? a + b + c ఈజ్ ఈక్వల్ ఎంత అండి? ట్రయాంగిల్ అన్నాడు కాబట్టి 180 degrees. సో a + b ఈజ్ ఈక్వల్ ఏం చేస్తున్నా? 180 - c. ఇప్పుడు మనకు సైన్ వాల్యూస్ కాస్ వాల్యూస్ యూజ్ చేసుకుంటాం. సో బోత్ సైడ్స్ అప్లై ద సైన్ ఆఫ్ a + b ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 180 - c. సో సైన్ ఆఫ్ 180 - θ cos θ we get only. Sorry, sin of 180 - θ is equal to what? Sin θ only. Next apply the cos of a + b equal to what? Cos of 180 - c. Cos of 180 - c అంటే సెకండ్ కోఆర్డినేట్లో కాస్ θ అనేది నెగిటివ్ ఉంటుంది కాబట్టి మైనస్ కాస్ c. ఓకే, రైట్. నెక్స్ట్ LHS తీసుకోండి. వి టేక్ LHS ఓన్లీ. LHS అంటే ఏమొస్తుంది ఇక్కడ? ఇది దీన్ని LHS sin 2a sin 2b sin 2c. sin 2a ప్లస్ sin 2b ప్లస్ sin 2c తీసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ మనం కొన్ని ఫార్ములాస్ యూజ్ చేసుకున్నాం. ఫస్ట్ ఫార్ములా వచ్చేసి sin c ప్లస్ sin d ఫార్ములా. sin c ప్లస్ sin d ఫార్ములా యూజ్ చేస్తున్నాం. sin c ప్లస్ sin d ఫార్ములా 2 sin c ప్లస్ d/2 cos ఆఫ్ c మైనస్ d/2. ఇది ఒక ఫార్ములా. ఇంకోటి sin 2θ ఫార్ములా 2 sin θ ఇంటూ కాస్ θ యూజ్ చేస్తాం. ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేసి ఇక్కడ మనం ప్రాబ్లమ్ సింప్లిఫై చేస్తాం. ఇది ఇక్కడ c వాల్యూ అంటే 2a, ఇవంటే ఇది. అంటే నేనేం చేయొచ్చు? 2 sin ఆఫ్ c ప్లేస్లో ఏం రాయొచ్చు? 2a, b ప్లేస్లో d ప్లేస్లో 2b బై 2 కాస్ ఆఫ్ 2a మైనస్ 2b/2 sin 2c అంటే 2 sin c cos c. sin 2c నథింగ్ బట్ ఏం చేయొచ్చు? 2 sin c cos c అని మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు అనేది మీనింగ్. ఇక్కడ మనం ఇలా రిప్రజెంట్ చేసుకుంటే చూడండి, 2 sin ఫస్ట్ దాంట్లో 2 కామన్ తీయండి. కామన్ తీస్తే వాటికి వీటిగా a + b/2. సెకండ్ దాంట్లో కూడా వి కామన్ 2 కామన్ తీస్తే a మైనస్ b/2 వచ్చేసింది. ప్లస్ 2 sin c cos c వి గెట్ ఓన్లీ. చూస్తే 2 గెట్ క్యాన్సిల్. మనకి ఇప్పుడు ఏముంది? 2 sin ఆఫ్ a + b cos ఆఫ్ a మైనస్ b ప్లస్ 2 sin c cos c వి గెట్ ఓన్లీ. 2 sin c cos t అనేది మనకున్న వాల్యూస్ అవి.
సో మనకి ఇక్కడ ఉన్న ఈ వాల్యూస్ని యూజ్ చేసుకోవాలి, మనం యూజ్ చేసుకుంటూ ప్రూవ్ చేయాలి. మనకు ఇక్కడ సైన్ సి ఉంది కదండి, సైన్ సి అనేది అవుట్ సైడ్కి వచ్చేసేయాలంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి వాల్యూ తెలియాలి మనకు. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఇక్కడ ఉంది మనకు, చూడండి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఉన్న దగ్గర ఏం రాయొచ్చు మనం, సైన్ సిని రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో 2 sin c కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ 2 sin c కాస్ సి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 sin c ఇక్కడ కామన్, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో వీ టేకన్ యాజ్ ఏ కామన్. ఓకే, 2 sin c is the common term. Then what we get, cos of a minus b plus cos c. ఇక్కడ మనకు ఇంకొకటి ఉంది ఫార్ములా, చూడండి కాస్ ఆఫ్ ఏ మైనస్ బి వాల్యూ మైనస్ కాస్ సి, అవునా? అంటే కాస్ సి ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, 2 sin c కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో ఇక్కడ మనకు ఒక ఫార్ములా యూజ్ చేసుకుంటాం, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు 2 sin a sin b. ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ అదే ఫార్ములా యూజ్ చేస్తున్నాం. అంటే ఏమైంది, 2 sin c ఇప్పుడు ఏమైంది 2 sin a sin b we get only 2 2s how much 4 sin a sin b sin c is the our answer. ఇది లాస్ట్ క్వశ్చన్, అంటే ఈ పేపర్లో ఇది లాస్ట్ క్వశ్చన్. ఇది మీకే ఇచ్చేస్తాను. ఎందుకు సార్ అంటే ఇది కన్ఫామ్ వచ్చి ఉండాలి. ఇదే మీరు అప్లై చేయడం లేదంటే మిగిలిన చేయరని అర్థం. ఎందుకంటే క్రామర్స్ రూల్ అనేది మీరు సెమ్ అప్పుడు ప్రిపేర్ అయ్యారు, మళ్ళీ ఇప్పుడు సప్లై అప్పుడు కూడా ప్రిపేర్ అవుతుంటారు. సాల్వ్ ది క్వశ్చన్, సాల్వ్ ది ఈక్వేషన్ x plus y plus z equal to 3, x plus 2y plus 3z equal to 4, x plus 4y plus 9z equal to 6 by using Cramer's rule. ఓకేనా? చూడండి, ఇప్పటికి 54 minutes అయింది మనం క్లాస్ చెప్పడం. అంటే ఇంకొక 5 minutes అయితే ఈ క్లాస్ ఈ రూల్ కూడా చెప్పుకోవచ్చు. బట్ ఇది చెప్పినా కూడా మీకు ఆల్రెడీ వచ్చిన క్వశ్చనే ఉంటుంది. చాలామంది స్కిప్ చేస్తూ వెళ్ళిపోతారు, చూసుకోండి. ఓకేనా? ఇది రూల్. అయితే ఇందులోనే ఇంకో క్వశ్చన్ పేపర్ ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఇది, ఇదే ప్యాటర్న్లో వచ్చిన ఇంకో క్వశ్చన్ పేపర్ కూడా మనకు ఉంది. ఇదేంటిదంటే ఇది ఇప్పుడు మీరు చూసిన క్వశ్చన్లను జూలైలో వచ్చినాయి. నెక్స్ట్ డిసెంబర్లో వచ్చిన పేపర్ కూడా ఇప్పుడు మీకు ఇస్తాను, చూడండి. ఇప్పుడు మీకు డిస్ప్లే మీద కనపడుతుంది చూసారా, ఈ డిస్ప్లే మీద కనపడుతున్న ఈ పేపర్ వచ్చేసి మనకు ఇప్పుడు డిసెంబర్లో జరిగిన సప్లై. సార్ C21 C18 అన్నా కూడా సేమ్, ఎందుకంటే C21 సప్లై అయినా C18 సప్లై అయినా రెండు సేమ్ పేపర్లే, పెద్ద చేంజెస్ ఏమీ లేవు. ఓకేనా? రైట్. ఇక్కడ చూసుకుంటే ఇవి క్వశ్చన్ ప్రాపర్టీస్ ఆఫ్ లాగార్థంలో ప్రాపర్టీస్ అంటే ఏమన్నా 3 ఫార్ములాస్ రాయండి. ప్రాపర్టీస్ ఏ ప్లస్ బి రెండు అడిషన్ చేయండి. సెకండ్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ కాస్ 25 కాస్ 20. ఏ ఫార్ములా ఉంది, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి అంటే 1 వచ్చేస్తుంది. ఇవన్నీ ఫార్ములాస్ చూడండి. ఇందులో కూడా లాగార్థం సింగిల్ లాగార్థం క్వశ్చన్ ఇచ్చిండ్రు, ఇక్కడ క్వశ్చన్ ఇచ్చేసాడు చూడండి. మ్యాట్రిక్స్ డెట్ ఏ ఈక్వల్ ఫార్ సేమ్ సింగులర్ మ్యాట్రిక్స్ కాస్ 11 కాస్, ఇవన్నీ కూడా సేమ్ ఈ క్వశ్చన్ పేపర్ చూసుకోండి. ఓకేనా? ఇక్కడ కూడా మళ్ళీ క్రామర్స్ రూలే ఇచ్చేసాడు. చూడండి, ఇంతకుముందు సైన్ ఏ సైన్ బి చెప్పేసాను, ఇక్కడ ఏమి ఇచ్చిండు, కాస్ ఏ కాస్ బీలు ఇచ్చాడు. నేను చెప్పాను ఆల్రెడీ. ఇంతకుముందుకి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ పార్షల్ ఫ్రాక్షన్ ఇచ్చాడు. ఇక్కడ కూడా ఏ స్క్వేర్ ఏ ప్లే ఓ ట్రాన్స్ఫర్ బీ ట్రాన్స్ఫర్ ఏ. అంటే మీరు కరెక్ట్గా ప్రిపేర్ అయితే పాస్ కావడం కష్టం కాదు. ఓకేనా? మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు నచ్చినైతే ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేస్తూ ఉంటాను. మన యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. యాప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్, ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అని రెడ్డి. ఒక పేపర్ నేను చెప్పాను, ఇంకో పేపర్ మీరు చేయండి. ఓకేనా? ఇదే పీడిఎఫ్. కొద్దిగా వీడియో మనకు వచ్చాక ఒక 1 day తర్వాత అయినా మీకు వస్తుంది. బట్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఇప్పుడు ఈ సొల్యూషన్ ప్లస్ ఈ 2 పేపర్లు కూడా అందరూ అప్లోడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు హ్యాపీగా చూసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.